ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య లేఖనాన్ని ధ్యానం చేద్దాం. మొదటి తిమోతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. జాగ్రత్తగా వినండి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తున నిరీక్షించున్నాను, అయినను నేను ఆలస్యము చేసినడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఎందుకంటే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. జాగ్రత్తగా వినండి. వాక్యం వినేటప్పుడు ఒక మాట చెప్తానే. వాక్యం వినేటప్పుడు వాక్యానికి సిద్ధపడి వస్తారు కదా. ఇంటి దగ్గర ప్రభా నాతో మాట్లాడు, ఎంతమంది ప్రార్థన చేసుకుని బయలుదేరి వచ్చారు సిద్ధపడి నాతో మాట్లాడు ప్రభా అని? సిద్ధపడ్డారా? మంచిది, వెరీ గుడ్. అయితే ఒక మాట, నాతో మాట్లాడు ప్రభా అని ప్రభువుని అడిగి సిద్ధపడి రావాలి, కానీ ఇలాగే మాట్లాడు అని రాకూడదు. చాలా ప్రమాదం అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది చేసే పొరపాటు అదే. అందుకే ప్రసంగం విన్న తర్వాత కూడా తృప్తి చెందకు నిరాశ పడతారు చాలామంది. ప్రభా నువ్వు మాట్లాడు, నువ్వు మరి వాక్యం ద్వారా ఆదరిస్తావో నాకు తెలియదు, బలపరుస్తావో నాకు తెలియదు, నన్ను సరి చేస్తావో నాకు తెలియదు, ఏం మాట్లాడతావో నాకు తెలియదు, కానీ నువ్వేం మాట్లాడినా నేను దానికి విధేయత చూపగలిగిన మనస్సును నాకు ఇవి, నేను విన్న మాటలు నా హృదయంలో భద్రపరుచుకునే కృప నాకు ఇవి అని సిద్ధపడి రావాలి. ఓకేనా? ఇలాగే మాట్లాడు అని రాకూడదు. ఎందుకంటే దేవుడు మనం అనుకున్నట్లుగా ఎప్పుడు మాట్లాడ్డాం. నిజం. ఇప్పుడు నేను వాక్యం సిద్ధపడేటప్పుడు నేనేదో అనుకుంటాను, కానీ దేవుడు నేను అనుకున్నట్లుగా సిద్ధపరచడు. నేను చాలాసార్లు గమనించాను. ప్రభు ఒకటి చెప్పమన్నాడంటే ఇంకా ఆది నుంచి అంతం వరకు ఇంకా అదే లోపల నా హృదయంలో ఆయన మండిస్తాడు. ఇంకొక టాపిక్ వైపుకి మైండ్ వెళ్ళినా నేను సరిగ్గా దాన్ని ధ్యానం చేయలేను. ఎందుకంటే దేవుడు ఒక పాయింట్ ఇచ్చాడంటే ఇంకా పాయింట్ గురించి చెప్పాల్సిందే. కాబట్టి జాగ్రత్తగా వినండి. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఈ మొదటి పత్రికలో ఆయన ఏమన్నారంటే, నేను ఈ పత్రిక ఎందుకు రాస్తున్నానంటే నేను శీఘ్రముగా నీ వద్దకు రావాలని నిరీక్షణతో ఉన్నాను, ఆశతో ఉన్నాను. అయితే నేను రావడం ఒకవేళ ఆలస్యం అవుతుందేమో, ఈలోపుగానే నేను ఈ పత్రిక రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నానంటే జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియాలని సంగతులు నీకు రాస్తున్నాను. నేను వస్తాను, కానీ ముందుగానే జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియాలని సంగతులు రాస్తున్నాను అన్నాడు ఆయన. చూడండి, అక్కడ మనం చదివిన మాటలో జనులు ఎలాగూ అనే చోట అక్కడ 5 అనే నెంబర్ ఉంది. చూడండి, 5 నెంబర్. అక్కడ ఫుట్ నోట్ల కింద ఏమనుందంటే నీవెలాగు అని ఉంది. ఇక్కడ నీవెలాగు, జనులు ఎలాగు 2 పాయింట్లు కూడా మాట్లాడారు. ఈ పత్రికలో మనం గమనించినప్పుడు 2 విషయాలు కూడా పౌలు గారు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. కొంచెం శ్రద్ధగా వినండి. 2 విషయాలు కూడా పౌలు గారు ఈ పత్రికలో మాట్లాడారు. ఈ పత్రికలో మెయిన్ పౌలు గారు తిమోతికే కాదు, ఈ పత్రిక కేవలం తిమోతికే కాదు, నీవెలాగో జనులు ఎలాగో అన్నాడు ఆయన. అంటే కేవలం ఇది తిమోతి గురించి మాత్రమే, తిమోతిని ఉద్దేశించి మాత్రమే రాసిన పత్రిక కాదు. ఇది ఎవరిని ఉద్దేశించి పౌలు గారు రాశారంటే జీవము గల దేవుని సంఘములో. జాగ్రత్తగా వినండి. ఈ హెడ్లైన్స్ మీరు జాగ్రత్తగా వింటే మీకు మిగిలిన విషయాలు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఏది కూడా మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోరు ముందు బాగా అర్థం చేసుకుంటే. ఈ పత్రిక వ్రాయడానికి గల పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే జీవము గల దేవుని సంఘములో నీవెలాగా జనులు ఎలాగో అని అన్నారు. ఇప్పుడు జనులు అంటే సంఘములో అందరూ ఒకే స్థితి కలిగిన జనులు ఉండరు, ఇది గమనించాలి. అందుకే నీవెలాగా జనులు ఎలాగూ ప్రవర్తించాలో నీకు తెలియాలని పత్రిక రాశాను అన్నారు. అంటే చూడండి, సంఘములో ఒక సేవకుడు ఎలా ఉండాలి, సేవకుని ప్రవర్తన ఎలా ఉండాలి, సేవకుడు ఎలాంటి నియమాలు క్రమాలు కలిగి ఉండాలి. అదే సమయంలో సంఘములో విశ్వాసులు ఉంటారు. విశ్వాసులు ఎలా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి, వారి యొక్క నియమాలు ఎలా ఉండాలి, వాళ్ళకి ఏ క్రమాలు అనుసరించాలి.
అంతేకాదు సంఘములో పెద్దలు ఉంటారు. అవునా? సంఘం అంటే కొన్ని ఆ, వ్యత్యాసాలు ఉంటాయి. అంటే కుల వ్యత్యాసాలు కాదు సుమా. కుల వ్యత్యాసాలు లేనిది ఏది అంటే క్రైస్తవ సంఘమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. కుల భేదము లేనిది ఏదిరా అంటే క్రైస్తవ సంఘం ఒకటే. ఇంకెక్కడికి వెళ్ళినా కులము కులము కులం అనేది కనిపిస్తుంది. ఇక్కడ దాని గురించి పౌలు గారు మాట్లాడట్లే. వ్యత్యాసాలు దేని గురించి మాట్లాడుతున్నారంటే సంఘములో విశ్వాసులు ఉంటారు, సేవకుడు ఉంటాడు, ఆ తర్వాత పెద్దలు ఉంటారు, ఆ తర్వాత పరిచారకులు ఉంటారు, యవనస్తులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, విధవరాలు ఉంటారు, అవునా, చిన్నపిల్లలు ఉంటారు, భార్యాభర్తలు, ఇలాగా, అవునా, జనులు అంటే ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే జీవము గల దేవుని సంఘములో ఒక సేవకుడు, విశ్వాసులు, సంఘ పెద్దలు, పరిచారకులు, వృద్ధులు, విధవరాళ్ళు, యవనస్తులు, పెద్దలు అందరూ ఏ విధముగా నడుచుకోవాలో, ప్రవర్తించాలో, ఏ నియమాలు అనుసరించాలో, ఏమి చేయకూడదో నీవు తెలుసుకోవాలని నేను ఈ పత్రిక వ్రాస్తున్నాను అని అన్నాడు ఆయన. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే సంఘము అనేది బైబిల్లో రాయబడి ఉంది, క్రీస్తు శరీరము. సంఘం అనగా ఏంటండి? క్రీస్తు శరీరము. చూడండి, మీకు ఆ మాట చూపిస్తాను. ఎఫెసీలు మొదటి అధ్యాయం 23వ వచనం. ఎఫెసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం చదవండి. ఆ సంఘము ఆయన శరీరము. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు ఇన్ని క్రమాలు, ఈ నియమాలు పౌలు గారు తిమోతికి వ్రాస్తూ వచ్చారంటే జీవము గల దేవుని సంఘము అంటే, సంఘము అనగా క్రీస్తు శరీరము. ఏంటండి ఇది? మనమంతా ఎవరమో తెలుసా? క్రీస్తు శరీరము. ఇంకొక చోట రాయబడి ఉంటుంది చూడండి, బైబిల్లో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొలసీలు 1:18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇప్పుడు చూడండి, శరీరములో తల ఒక భాగము, ఇక్కడ నుంచి మెడ దగ్గర నుంచి కిందకి మరొక భాగము, ఇదంతా శరీరము. ఇదేమో ఏమంటుంది? దీన్ని తల లేదంటే శిరస్సు. దేవుడు ఎలా పోల్చాడంటే ఈ సంఘాన్ని ఆయన శరీరముగా పోల్చాడు. సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరము. తల అంటే ఎవరు? ఆయనే. అర్థమవుతుందా? సంఘమునకు శిరస్సు క్రీస్తే అని మాట్లాడాడు. అర్థమవుతుందండి? సంఘం అంటే ఏంటంటే క్రీస్తు శరీరం. మనము బైబిల్లో ఇంకొన్ని మాటలు ఉంటాయి చూడండి, సంఘము గురించి కొన్ని నిర్వచనాలు రాయబడి ఉంటాయి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన చాలు ఆ ఒక్క మాట చాలు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. సంఘం అనగా క్రీస్తు శరీరము. సంఘం అంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన సంపాదన, స్వాస్థ్యము. అర్థమవుతుందండి? సంఘం అనగా క్రీస్తు శరీరము. ఈ సంఘమును దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. మనల్ని అందరూ ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి ఎలా అయితే వస్తువులు కొనుక్కుంటామో, డబ్బులు ఇచ్చి వాహనాలు ఎలా అయితే కొనుక్కుంటామో, డబ్బులు ఇచ్చి ఆహారం ఎలా అయితే మనము కొనుక్కుంటామో, వస్త్రాలు ఎలా అయితే కొనుక్కుంటామో, అలాగున దేవుడు తన రక్తమును వెలగా పెట్టి మనలను కొనుక్కున్నాడు. అందుకే తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని బైబిల్లో వ్రాయబడి ఉంది. సంఘం అంటే ఏంటి? ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఆయన స్వాస్థ్యము సంఘం అంటే. సంఘము అనగా ఆయన శరీరము. సంఘం అంటే మరొక మాట నిర్వచనం ఉంది బైబిల్లో చూడండి. 1 కొరింథీయులు 1వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీయులు 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు
చూడండి ఇక్కడ సంఘం అంటే ఏంటో పౌలు గారు నిర్వచనం చెప్తున్నారు. అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు. చాలు. ఏమన్నాడు అక్కడ? సంఘము అనగా ఏంటంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన సమూహమే సంఘం. సంఘం అనగా క్రీస్తు శరీరము. సంఘం అనగా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న స్వాస్థ్యము. సంఘము అనగా పరిశుద్ధపరచబడిన గుంపు, పరిశుద్ధపరచబడుతున్న గుంపు. ఇది సంఘం అంటే. అర్థమైంది కదండి? సంఘానికి నిర్వచనం ఇదే. ఇప్పుడు ఎందుకు ఈ నిర్వచనం మీకు జ్ఞాపకం చేశానంటే, సంఘము ఆయన శరీరము, ఆయన కొనుక్కున్నది, ఆయన స్వాస్థ్యము. ఈ సంఘము ఆయనది. అంటే మనం ఎవరి వాళ్ళని చెప్పండి? మనకి శిరస్సు ఎవరు? మన శరీరానికి శిరస్సు ఎవరు? కాదండి, స్త్రీలకి శిరస్సు ఎవరు? ఎవరు? భర్త. మనిషికి శిరస్సు ఏది? తలకాయ. మొత్తం ఈ సంఘమునకు శిరస్సు ఎవరు? దేవుడు. అది శిరస్సులో కొన్ని అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంఘం అనే శరీరమునకు శిరస్సు. చూడండి, ఇప్పుడు ఈ బ్రెయిన్ ఇస్తున్న సాంకేతికాల ప్రకారముగా మన శరీరములో అవయవాలు ఏమవుతాయి? కదులుతాయి. అవునా? మనం పని చేయకూడదు అనుకున్నాం అనుకో, ఎక్కడ కంట్రోల్ చేస్తాం చెప్పండి? ఎక్కడ? బుర్రలో కంట్రోల్ చేస్తాం. అవునా? చేయి లేపకంటే అది అక్కడ ఇచ్చిందంటే సిగ్నల్, ఇది ఏం చేయదు ఇక్కడ, ఆగిపోద్ది. అవునా? సమస్య లేదు. కంట్రోలింగ్ అంతా ఎక్కడ? దాన్ని ఏమంటారు? హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి అన్నీ కూడా వెళ్తాయి, సాంకేతికాలు వెళ్తాయి. ఇక్కడ జరుగుతుంటే దాన్ని బట్టి ఈ శరీరంలో ఉన్న అవయవములన్నీ కూడా కదులుతూ ఉంటాయి. ఎందుకు సంఘమును శరీరముగా దేవుడు పోల్చాడు అంటే, ఎందుకు దేవుడు సంఘమునకు శిరస్సు దేవుడే, తలకై ఆయనే అని పోల్చాడంటే, ఆ తలలో నుంచి వస్తున్న నియమముల ప్రకారంగానే సంఘము వెళ్ళాలి. అర్థమైందా? మన బ్రెయిన్లో కదులుతున్నప్పుడే దాని ప్రకారముగా మన శరీరం ఎలా అయితే ముందుకు కదులుతుందో, మన బ్రెయిన్ ఇచ్చిన ఆలోచనల ప్రకారముగా మన శరీరం ఎలా అయితే మూవ్ అవుతూ ఉంటుందో, అలాగే ప్రభువు చెప్పిన నియమముల ప్రకారముగా సంఘము ముందుకు వెళ్ళాలి. అందుకే పౌలు గారు అంటారు, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ నడుచుకునవలెనో అది నీకు తెలియవలెనని నేను ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. సంఘం అనేది క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైన ఒక కేంద్రం లాంటిది. ఇదే దేవుని శరీరము. సంఘానికి చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు చూడండి, లోకములో చాలా రంగాలు ఉన్నాయి. విద్యారంగం ఉంది, సినీ రంగం ఉంది, వైద్య రంగం ఉంది, ఇలాగ చాలా రంగాలు ఉన్నాయి. ఇంకా నాకు తెలియదు కానీ తెలిసిన 3-2 రంగాలు మీకు చెప్తున్నాను. ఇంకా చాలా రంగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రంగాలన్నిటిలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అవునా? ఇప్పుడు విద్యారంగం ఉంది. విద్యారంగం ఒక పాఠశాల ఉంటుంది. ఆ పాఠశాలలో పిల్లవాడిని మనం చదివించాలంటే ఆ పాఠశాలలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అర్థమవుతుందండి? మీకు అర్థం అవడం కోసమే కొంచెం వివరిస్తున్నాను. నేను డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతే మీరు కొంచెం కంగారు పడతారని ముందుగా నేను చెప్తున్నాను అనమాట, కొంచెం అర్థం అవడం కోసం మీకు. ఇప్పుడు విద్యారంగం ఉంది, పాఠశాలలు ఉంటాయి. మన పిల్లలను పాఠశాలలో చదివించాలంటే ఆ పాఠశాలలో ఏముంటాయి? కొన్ని నియమాలు ఉంటాయి. చెప్పండి, ఏ నియమాలు ఉంటాయి? ప్రతిరోజు మీ అబ్బాయికి, మీ పిల్లవాడికి యూనిఫామ్ వేసి తీసుకుని రండి, పంపించండి. వాడికి సాక్సులు వేయాలి, షూ వేయాలి, వాడికి బెల్ట్ పెట్టాలి, ఇంకోటి ఏం పెట్టాలా? టై. ఈ మధ్యలో మెడకే కాదు బెల్ట్, క్యారేజీ బాక్స్ కూడా వచ్చేసింది బెల్ట్. అవునా? ఇప్పుడు మనిషికి ఒక ఐడెంటిటీ కార్డు, వాళ్ళ క్యారేజీకి ఒక ఐడెంటిటీ కార్డు, బ్యాగ్ కూడా మరి వచ్చేసిందేమో, వచ్చేసే ఉంటుంది ఇప్పుడు. ఈ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు స్కూల్లో చూడండి, ఆడపిల్లలు ఉంటారు. చదువుకునే ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు
ఏం చెప్తారు? 2 జడలు వేసుకోండి అని చెప్తారు. అవునా? రిబ్బన్లు కట్టుకోవాలి. అవునా? నేను కట్టను నా పిల్లకి, నువ్వేం చేసుకుంటా చేసుకో అన్నాం అనుకో మనం. ఏమంటారు? అయితే వేరే స్కూల్లోకి తీసుకెళ్ళిపోండమ్మా, ఇంకొక చోట జాయిన్ చేసుకోండి అంటారు. అవునా? అవునా కాదండి? నేను ఎందుకు చెప్తున్నానంటే, పౌలు గారు సంఘం విషయంలో చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ నడుచుకోవాలో అది నీకు తెలియాలి. ఎందుకంటే ఎలా పడితే అలా దేవుని సంఘములో ఉండడానికి లేదు. సేవకుడు, విశ్వాసులు, పరిచారకులు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు, విధవరాలు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో ప్రతి విధానం కొన్ని రూల్స్ ఉంటాయి సంఘములో. ఆ నియమ నిబంధనల ప్రకారముగా సంఘం అనేది ముందుకు వెళ్ళాలి. సంఘం అనేది సినిమా హాల్ కాదు. సంఘం అనేది లోకములో ఉన్నటువంటి గుంపు కాదు. సంఘం అనేది లోకములో నుంచి ప్రత్యేకించబడినది, లోకముల నుంచి వేరు చేయబడినది, పరిశుద్ధపరచబడినది, పరిశుద్ధముగా ఉండుట కొరకు ప్రత్యేకించబడినది సంఘము. సంఘం అంటే అది క్రీస్తు శరీరము. కనుక కొన్ని నియమాలు ఉండాలి. లోకములో ప్రతి రంగములో కొన్ని నియమాలు మనం చూస్తాం. మన పిల్లలు స్కూల్కి వెళ్తే యూనిఫామ్ వేయాలి, సమయానికి పంపించాలి, ప్లెడ్జ్ టైంకి తీసుకెళ్ళిపోవాలి పిల్లల్ని. నువ్వేం చేస్తావు తెలియదు, నువ్వు వండుతావు లేదో నాకు తెలియదు, వాళ్ళకి అనవసరం. అవునా? మా అమ్మకు జ్వరం వచ్చిందండి అంటే ఊరుకుంటాడా మ్యాటర్ అక్కడ? మీ అమ్మకు జ్వరం వచ్చిందా, మీ నాన్నకు బాగాలేదా, టైర్ ప్యాచ్ చేయడం ఏం కాదు, టైంకి రావాలంతే. టైంకి రావకపోతే కొడతారు స్కూల్ దగ్గర. అవునా? టైముతో సహా నియమాలు ఉంటాయి. లోకంలో ఉన్న ప్రతి రంగాన్ని మీరు గమనించండి, కొన్ని నియమాలు ఉంటాయి. ఆడపిల్లలకు ఒక డ్రెస్ ఉంటుంది, జెంట్స్కి ఒక డ్రెస్ ఉంటుంది. వారంలో ఇన్ని రోజులు యూనిఫామ్, మధ్యలో ఒక రోజు సివిల్ ఉంటుంది, లేదా ఒక రోజు వైట్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన ప్రకారముగా చేసుకు వెళ్ళాలి. ప్రతిదానికి ఒక నియమం అనేది ఉంటుంది. మీరు ఏ రంగమైనా చూడండి, ప్రతి రంగంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు మనం అంతెందుకు, షాపింగ్ మాల్ ఉంటుందండి, కొన్ని ఇప్పుడు డీమార్ట్, ఆ తర్వాత ఈ కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి. జ్యువెలరీ, ఈ గోల్డ్ ఉంటాయి కదండి, షాపింగ్ మాల్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళినప్పుడు నువ్వు బ్యాగ్ తగిలించుకుని వెళ్తున్నావు అనుకో, బ్యాగ్ తీసుకెళ్ళనిస్తారా? నిన్ను తీసుకెళ్ళనిస్తారా? మరి ఏం చేస్తారు చెప్పండి? తీసేసుకుంటారు. అది ఇప్పుడు నేను అక్కడ కూర్చొని బయట వచ్చిన వాళ్ళ ఫోన్లన్నీ తీసేసుకుంటే, అవునా? తీసుకోవడమే కాదు, లోపలికి వెళ్ళగానే ఆడి దగ్గర అది ఉంటుంది. ఏంటంటే దాన్ని ఏమంటారో నాకు తెలియదండి. అది దాన్ని ట్రిల్ చేస్తాడు, కికి అంటది. అది అంటే ఎందుకు చెక్కింగ్? అది దేనికి చెక్కింగ్ చెప్పండి? నువ్వు చెక్కింగ్ చేస్తా ఉంటే నువ్వు అడిగిన తర్వాత ఏంటండి, నన్ను చెక్కింగ్ చేస్తారంటే నన్ను దొంగని అనుకుంటున్నారా, నీకు దొంగలా కనిపించాను నీకు అని అన్నారనక అక్కడ కుదురుతుందా? ఎప్పుడైనా మీరు అన్నారు అలాగా? ఏంటి, నేను చాలా నమ్మకమైన స్త్రీనండి, చాలా లోబడే భర్తనండి, నేను చాలా మంచివానండి, నాలో అంటాడు మా ఊర్లో లేడండి, నన్ను చెక్కింగ్ చేస్తారంటే నన్ను తప్పుపడుతున్నారా మీరు, నేను దొంగని అనుకుంటున్నారా అని అంటారా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత? ఎందుకనరు మీరు? ఎందుకనరు చెప్పండి? రూల్ అది, వాళ్ళ రూలు, వాళ్ళకి రూల్ ఉంటుందండి. అవునా? నాకు ప్రభుత్వం రూల్స్ నాకు కొన్ని తెలీదు. ఆ బండి ప్రభు ఇచ్చారు, ఆ బండి నెంబర్ ప్లేట్లేమో సంవత్సరంన్నర దాకా తిరిగినా డబ్బులు తీసుకున్నారా? నెంబర్ ప్లేట్లు ఇవ్వలేదు. చివరికి నెంబర్ ప్లేట్లు, బాబు నెంబర్, హలో నెంబర్ ప్లేట్, హలో నెంబర్ ప్లేట్, ఇస్తాం, ఇదిగో వస్తున్నాయి, అదిగో ఇస్తున్నాం, ఇదిగో వస్తున్నాయి అండం, రేపు మాపు ఎల్లుండ అండం, సంవత్సరాలు అయిపోయింది. చివరికి ఇస్తాను అని చెప్పి డబ్బులు తీసుకున్నారా? చివరికి ఇస్తామని చివరికి ఏమన్నారంటే, మీరు నెంబర్ ప్లేట్లు ఏం చేసుకోండి అన్నారు. ఏమన్నారు? నెంబర్ ప్లేట్ సరే నేను ఏం చేశానంటే, ఆ నెంబర్ ప్లేట్ ఏం చేసుకుందామని చెప్పి వెనకాల ఒక నెంబర్ ప్లేట్ వేయించాను. ముందు స్టాండ్ బాగా ముందుకు వచ్చింది, పెద్దగా అంతది ఎందుకని చెప్పి స్టిక్కరింగ్ ఏం చేద్దాం, ఫ్రంట్ నెంబర్ అని చెప్పి స్టిక్కరింగ్ వేయించాను. ఒకసారి వైజాగ్లో పోలీసులు పట్టుకుని ఫ్రంట్ నెంబర్ ప్లేట్ ఇది అన్నాడు. ఇదిగో నెంబర్ అది అన్నాను నేను. నెంబర్ కాదు, నెంబర్ ప్లేట్ ఇది అన్నాడు. నెంబర్ ప్లేట్ లేదండి, మామూలు నెంబర్ వేసాను నెంబర్. స్టిక్కర్ కాదు, నెంబర్ ప్లేట్ ఉండాలి. నెంబర్ ప్లేట్ ఏం చేసావు నువ్వు? వాళ్ళు ఇవ్వలేదంటే నేను వేయించుకున్నాను, నువ్వు వేయించుకున్న నెంబర్ ప్లేట్ ఉండాలి కదా, అది రూల్స్ వ్యతిరేకం. స్టిక్కరింగ్ చేయించడం కాదు, నెంబర్ ప్లేట్ ఉండాలి ముందు. ఫైన్ వేసాడు నాకు, 250 రూపాయలు అంత ఫైన్ కట్టాను. అరే అవునా, మరి నాకు తెలియదు, నేను నెంబర్ కనబడి సరిపోతున్నాడు అనుకున్నాను నేను.
ఆడంటే ఖచ్చితంగా నెంబర్ ప్లేటు. మీరు ఏ రంగమైనా చూడండి, ప్రతి రంగంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అవి ఖచ్చితంగా పక్కాగా పాటించాలి. పాటించకపోతే ఊరుకోరు. అవునండి, ఖచ్చితంగా ఏం చేయాలి? పాటించాలి. ఒకరోజు ఆగస్టు 15 నా బర్త్డే అనమాట. ఆగస్టు 15 మన దేశానికి ఏంటది స్వతంత్రం వచ్చిన దినం. ఆ రోజు ఏం చెప్పారని స్కూల్లో, అరే ఆగస్టు 15కి అందరూ చక్కగా యూనిఫామ్ ఉతికేసుకొని, ముందు రోజు 2 రోజులు సివిల్ డ్రెస్ వేసుకోమని అవకాశం ఇచ్చారు. 1 డ్రెస్ 2 డ్రెస్ 2 రోజులు ముందే ఉతికేసుకొని ఆ రోజు చక్కగా ఐరన్ చేసుకుని యూనిఫామ్ అందరూ వేసుకురండి అని చెప్పారు. అర్థమవుతుందండి? యూనిఫామ్ అందరూ వేసుకురమ్మంటే ఇక ఆ రోజు ఆగస్టు 15 అందరూ యూనిఫామ్ వేసుకొచ్చారు. మన మొక్కల మీద సివిల్. ఎందుకని? బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. అప్పుడు పుట్టినరోజు అంటే పెద్ద ఏదో స్కూల్లో నేనే గనుల్లాగా వీరుల్లాగా ఫీల్ అయిపోయాను నేను. ఇక నేనేం చేశాను, అప్పుడు మా నాన్నగారు అది కొన్నారండి. అప్పుడు దాకా మనకు ఆ అలవాట్లు ఎంత పడుకుంటుంది కదండి. ఏంటి షేర్వానియా అయినా సున్ని ఇస్తాడు దానికోటే షేర్వాణి. మరి నాకు తెలియదు కదా, ఆ పేరు సరిగా తెలియదు నాకు. అది కొన్నారు. ఇక నేను అది వేసుకొని, మనం ఎప్పుడు వేసుకోలేదు, ఎప్పుడు వేసుకుందో ఒకసారి వేసుకుంటే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది. ఓ భుజాన్ని తగిలిచ్చాను. ఏంటది? సున్ని. ఆడవాళ్ళు వేసుకుంటారు, నేను వేసుకున్నాను. ఇప్పుడు మనకు తెలీదు. వేసేసుకుని స్కూల్కి వెళ్ళిపోతే మా డ్రిల్ మాస్టర్ పిలిచి, ఏంట్రా సివిల్ వేసుకొచ్చాను ఒక్కడ కాలుతో తన్నాడు. నిజంగా చెప్తున్నాను, కుడి కాలుతో బూటు కాలుతో టప్మని తన్నాడు నన్ను మా డ్రిల్ మాస్టరు. ఎందుకు తన్నాడు? ఆ రోజు ఏం చెప్పారు? యూనిఫామ్. సివిల్ వేసుకురావడానికి లేదు, యూనిఫామ్ వేసుకురావాల్సిందే. చూడండి, లోకంలో మీరు ఏ రంగమైనా తీసుకోండి, ప్రతి రంగంలో కూడా కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. మీకు విషయం చెప్పనా, ఏ రంగం అయితే వారు నియమించుకున్న నియమ నిబంధనలు పక్కాగా పాటిస్తారో ఆ రంగాలు వర్ధిల్లుతాయి. మీరు ఎక్కడైనా గమనించండి. ఇప్పుడు మన ఊర్లో కొన్ని టిఫిన్ షాపులు ఉంటాయి. అక్కడికే పని కట్టుకుని అందరూ ఎందుకు వెళ్తారు చెప్పండి? ఆడు నియమంగా చేస్తాడు. ఆడికి ఇంత కలపాలని ఉంటుంది. అదవుతుందండి. కొన్ని చోట్ల అయితే అది చట్నీయో తెలీదు, ఉత్తి నీళ్ళో తెలీదు. చట్నీ ఏముండదు, అంతా నీళ్ళే. కొన్ని చోట్ల చక్కగా భలే చేస్తారు ముద్దగా. కొన్ని చోట్ల ఇడ్లీలు తినలేము, పుల్లగా ఉంటాయి. మరి నిన్నటి రుబ్బో ఎప్పుడు రుబ్బో తెలియదు. కొన్ని చోట్ల చట్నీలు బాగో, మరి నిన్నటి పచ్చడో మొన్నటి పచ్చడో తెలియదు. అది ఎప్పుడు చట్నీ ఎప్పుడు చేశారో తెలియదు. లేకపోతే నిన్నటిది ఈ రోజు మొత్తం కలిపేశారో తెలీదు. కొన్ని చోట అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. నేను ఇక్కడ ఒక చోట ఎక్కువగా తరచుగా టిఫిన్కి వెళ్తాను. ఎందుకో తెలుసా? వారు నీట్గా కొన్ని నియమాల ప్రకారంగా చేస్తారు. అర్థమవుతుందా? అందువల్ల అక్కడికే నేను వెళ్తాను. ఎప్పటికైనా అది అభివృద్ధిలోనికి వస్తుంది. చూడండి, లోకములో ఉన్న రంగాల్లో ఎలా అయితే కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయో, అంతకంటే ప్రాముఖ్యంగా, జాగ్రత్తగా వినండి, అంతకంటే ప్రాముఖ్యంగా సంఘములో ఉన్న మనకు కొన్ని నియమాలు నిబంధనలు ఉండాలి. ఏమవ్వాలా? కొన్ని నియమ నిబంధనలు ఉండాలి. అందుకే పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఆయన అంటాడు, ఇదిగో సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియాలని ఈ సంగతులు నేను నీకు రాయిచున్నాను అన్నాడు ఆయన. ఆ తిమోతి పత్రిక మనం చదివినప్పుడు సంఘములో ఎవరు ఎలా ఉండాలో, ఏ విధానాలు ఉండాలో, ఏ విధానాలు ఉండకూడదు, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో, ఏది క్రమమైందో ఏది క్రమము కాదో 2 పత్రికల్లో కూడా తిమోతి గారికి పౌలు గారు చాలా తేటగా రాశారు. ఈ రోజున పరిచర్య జరిగిపోతుంది, గుంపులుగా ప్రజలు వచ్చేస్తున్నారు, కానీ సంఘములో నియమాలు నిబంధనలు అనేవి లేవు. అన్ని చోట్ల నేను చెప్పట్లేదు, ప్రతి చోట ఎలాగుందని చెప్పట్లేదు. చాలా చోట్ల ఇలా ఉండట్లే, కొన్ని చోట్ల ఉన్నది, కానీ కొన్ని చోట్ల నియమ నిబంధనలు లేవండి, క్రమాలు లేవు. అక్కడ ఎలాంటి విధానాలు ఉండాలో అలాంటి విధానాలు కనిపించవు. అందుకే పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ చెప్తున్నారు, ఇదిగో సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియాలని నేను
వ్రాస్తున్నాను. చూడండి, మనము సంఘములో ఏ విధానాలు ఉండాలో, ఏ క్రమాలు ఉండాలో, ప్రవర్తన ఎలా ఉండాలో, నియమాలు ఏముండాలో కొన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో సంఘములో ఉండవలసిన విషయాలు ఏంటో, ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటో ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. చూడండి, సంఘములో ఏముండాలో, ఏ విషయాల గురించి హెచ్చరించాలో తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటారు, మునుపు నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు కూడా నేను హెచ్చరిస్తున్నాను. తిమోతి జాగ్రత్త, సంఘములో ఇది ఉండకూడదని చెప్పాడు. ఆయన ఏం ఉండకూడదని మొట్టమొదటిగా చెప్పాడంటే, సత్యమునకు భిన్నమైన బోధ ఉండకుండా చూడు. నువ్వు సేవకునికి చెప్పాలి. ఏ సంఘములో సేవకుడు ఉన్నాడో ఆ సేవకు నువ్వు చెప్పాల్సిన మాట, హెచ్చరించాల్సిన మాట ఏంటంటే, సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దని చెప్పు సేవకుడికి. సేవకుడు సంఘములో ఏం చేయకూడదు? సత్యమునకు భిన్నమైన బోధ అనగా అసత్య బోధ ఉండకూడదు. సంఘంలో ఏముండకూడదు? అబద్ధపు బోధ ఉండకూడదు సంఘంలో. సత్యమునకు భిన్నమైన బోధ ఉండకుండా వారు చెప్పకుండా నువ్వు హెచ్చరించు అన్నాడు ఆయన. ఏమండి, సంఘం అనగా దేవుని శరీరము. దేవుని సంఘములో సత్యవాక్యం ఉండాలి, సత్యమైన బోధే ఉండాలి తప్ప అసత్యము ఉండకూడదు. ఇప్పుడు చాలామంది సత్యమునకు భిన్నమైన బోధ చేస్తున్నారని మాట్లాడారు పౌలు గారు. సత్యమునకు భిన్నమైన బోధే అసత్యపు బోధ అవుతుంది, అబద్ధపు బోధ అవుతుంది. సంఘములో మొట్టమొదటిగా ఏమి ఉండాలంటే సత్య బోధ ఉండాలి. ఏముండాలని చెప్పండి? సత్యమైన బోధ. సత్యమైన బోధ. బోధలో అసత్యము ఉండకూడదు. సత్యమునకు భిన్నమైన బోధ చేస్తేనే అది అసత్యపు బోధ అవుతుంది. ఈ రోజున మీరు గమనించండి, ప్రతి సంఘములో సత్య బోధ ఉందా? ఏమండి, వినాలి, మనం గమనించాలి. ఇప్పుడు ఎక్కడ సత్యమైన బోధ ఉంది, ఎక్కడ నిజమైన వాక్కు మనకి వినబడుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు బైబిల్లో పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, దేవుని వాక్యాలు విశదపరుస్తున్నప్పుడు బెరయా సంఘం ఏం చేశారు? ఆ రోజున ఆయన చెప్పిన లేఖనాలు అలా ఉన్నాయో లేదో ప్రతి దినము, అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రతి దినము. ఇప్పుడు అప్పుడప్పుడుగా చూడండి, అపోస్తుల కార్యాల మాట మనకు కనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. బెరయా సంఘం ఏం చేశారు చూడండి, 11వ వచనం. 17-11. వీరు దెసలోనికలో ఉన్నవారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగునున్నవో లేదో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. చాలా జాగ్రత్తగా వినండి. సంఘములో సత్యబోధ ఉందా, అసత్య బోధ ఉందా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఒకటి, మనము అలా ఉన్నదో లేదో ప్రతిదినము లేఖనాలు పరిశోధించాలి. వాక్యం విన్నాము, మందిరంలో అయిపోయింది, ఈ రోజుకి అయిపోయిందిలే అనుకుంటే ఏది సత్యమైన బోధ, ఎక్కడ సత్యమైన బోధ, ఎవరు చెప్తున్నారు అనే విషయాలు మనము గ్రహించలేము. లేఖనాలు పరిశోధించాలి, వాక్య పరిజ్ఞానం ఉండాలి. ఏది సత్యమైన బోధ, ఏది అబద్ధమైన బోధ అనే విషయాలు మనకి తెలియాలి అంటే మనము లేఖనాలు ఏం చేయాలి చెప్పండి? పరిశోధించాలి. ఎందుకని? ఆనాటి కాలంలో, పౌలు గారి కాలంలో దుర్బోధలు బయలుదేరిపోయినాయి. ఏమని తెలుసా?
పెళ్లి చేసుకోకూడదు. పౌలు గారి కాలంలో బయలుదేరిన దుర్బోధ. అంతేకాదు పౌలు గారి కాలంలో ఇంకా బయలుదేరిన దుర్బోధలు ఏంటంటే ధర్మశాస్త్రమును అనుసరించేవాడే ధర్మశాస్త్ర క్రియల మూలంగా నీతిమంతునిగా చేయబడతాడు అని దుర్బోధ బయలుదేరింది. అంతేకాదు ఆహార పదార్థములలో కొన్ని తినకూడదు అనే దుర్బోధ బయలుదేరిపోయింది. ఏంటంట? ఆహారములలో కొన్ని రకాలు తినకూడదంట ఆనాటి కాలంలో. ఇంకా ఇప్పుడు అలాంటి దుర్బోధలు చాలా ఉన్నాయి, మీకు తెలుసో లేదో? అవునా? చాలా ఉన్నాయి. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను. కనుక సంఘములో సత్యబోధ ఉందా లేదా అని మనం తెలుసుకోవాలి అంటే విన్న వాక్యము మనం ఏం చేయాలి తెలుసా? పరిశీలించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు చెప్పింది ఇలా ఉందా లేదా? ఏమంటే పౌలు గారు బోధ పరిశీలించారండి. ఆ తప్పు అయినప్పుడు సేవకుడిని సరి చేసుకోవాలి, విశ్వాస అయినా సరి చేసుకోవాలి, అందులో నో డౌట్. నేనైనా సరే నేను చెప్పింది పొరపాటు అయినప్పుడు నేను సరి చేసుకోవాలి. నేను మనిషిని కాబట్టి కొన్నిసార్లు పొరపాటు పడవచ్చు, పొరపడచ్చు ఎక్కడైనా, ఏదైనా లెటర్ విషయంలో. నేనైనా ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఇప్పుడు ఏమండి వెళ్ళిన చోటల్లో వాక్యం చెప్తా ఉంటే హల్లెలూయా స్తోత్రం అని మనం వినేసి వచ్చేస్తాం. కానీ అది సత్యబోధ అసత్యబోధ అనేది మనము ఆలోచించాం. చాలామంది, ఒక ఆమె నాతో చెప్పారు, మీకు పిల్లలు పుట్టాలంటే రోజుకి 7 సార్లు మీ ఆవిడ నువ్వు చెయ్య పట్టుకుని ప్రార్థన చేయను అన్నది ఆవిడ. అలా చేస్తే పుడతారన్నది ఆవిడ. అర్థమైందండి? అలా చేస్తేనే అర్థమైందా? ఒక పాస్టమ్మ గారు చెప్పిన మాట నాతో. రోజుకి 7 సార్లు అంటే నేను నా భార్య ఏం చేయాలంటే చెయ్య పట్టుకొని అలా చేస్తే పుడతారని చెప్పింది ఆవిడ. నేను అలా చేయలేదు. ఎందుకని? నాకు తెలుసు దేవుడు పిల్లలు ఇవ్వాలంటే ఇస్తాడు. మన క్రియల మూలంగా మనం దేవుని నుంచి కార్యాలు పొందగలుగుతామా? మన నీతి ద్వారా మనం దేవుని నుంచి కార్యాలు పొందగలుగుతామా? మన భక్తిని బట్టి దేవుని నుంచి మనం కార్యాలు పొందగలుగుతామా? మన కార్యము ఏది దేవుని నుంచి పొందినా అది కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే పొందగలం. మన భక్తి ఆపాటిది, మన క్రియలు ఆపాటివి. కొంతమంది అంటారు, ఈ సైతాన్ పోవాలంటే 7 వారాలు పెట్టేయాలండి ప్రార్థన మీ ఇంట్లో. ఎన్ని వారాలు పెట్టేయాలా? నేను ఒక మాట చెప్తున్నాను, నేను 7 వారాల ప్రార్థన వ్యతిరేకం కాదు. 7 వారాల ప్రార్థన అనే సిద్ధాంతానికి వ్యతిరేకం. కొన్నిసార్లు దేవుడే సేవకునికి నువ్వు అక్కడ ఖచ్చితంగా పెట్టాల్సింది ఇన్ని వారాలని దేవుడు చెప్తాడు, అప్పుడు చేయి. కానీ అదే ఫార్ములా ప్రతి చోట మనం ఉపయోగించకూడదు, అది తప్పు అవుతుంది. సత్యమునకు భిన్నమైన బోధ ఎవరు చేస్తున్నారు అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే లేఖనాలు పరిశీలించాలి. ఇప్పుడు నేను వాక్యం చెప్పానా, మీరు వెళ్ళిపోయిన తర్వాత రాసుకున్నారా? వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ రెఫరెన్స్లు తీసుకొని ఆయన చెప్పాడు కదా, ఇదేనా, ఓకేనా, రైట్, నిజమే, అవును, కరెక్ట్, సత్యమునకు భిన్నమైన బోధ అంటే ఇదే కదా, ఓకే, రైట్, అవును. నేను ఏం చేయాలి? పరిశీలన చేయాలి. అంతేకాదు వాక్యం బాగా చదవాలి. ఏం చేయాలి? వాక్యం బాగా చదవాలి వాక్యాన్ని. అప్పుడు అది సత్యమైన బోధో లేకపోతే సత్యమునకు భిన్నమైన బోధ మీరు పసిగట్టగలుగుతారు. మొన్న ఎక్కడో ఒక చోట ప్రార్థన జరుగుతుంటే దాదాపు ఒక 60-70 మంది కూర్చున్నారండి. ఒక ఆయన వాక్యం చెప్పేస్తున్నాడు, కూర్చున్న వాళ్ళందరూ వినేస్తున్నారు. ఆయన వాక్యంలో లేని సిద్ధాంతం చెప్తున్నాడు. సత్యమునకు విరోధమైన బోధ ఏంటంటే వాక్యములో లేని దానిని వాక్యము అన్నట్టుగా చెప్పడము, అది సత్యమునకు భిన్నమైన బోధ. వాక్యములో లేని మనం చెప్పాము అంటే ఇది వాక్యములో ఉండాలి. వాక్యములో లేనిది చెప్తే అది ఖచ్చితంగా భిన్నమైన బోధ. మీకు విషయం చెప్పనా, ఈ రోజున చాలామంది సేవకులు ఉన్నది ఉన్నట్లుగా చెప్పట్లే, సత్యమును దాచేస్తున్నారండి సంఘములో. అందుకే అని అంటాడు, నేను మరలా హెచ్చరిస్తున్నాను తిమోతి, సత్యములో సంఘములో సత్యమునకు భిన్నమైన బోధ లేకుండా చూడు, హెచ్చరించు. సత్యమునకు విరోధమైన బోధ ఎవరిని చేయొద్దనంటే వాక్య లేఖముల ఆధారం చేసుకుని మీరు బోధించాలి తప్ప వాక్యమునకు విరుద్ధమైన బోధ సొంత సిద్ధాంతాలు ఏవి బోధించకూడదు. ఇలా చేస్తేనే పరలోకం, ఇన్ని వారాలు వస్తేనే కార్యం, ఇలా చేస్తేనే, ఇన్ని డబ్బులు ఇస్తేనే. ఇలాంటి వాళ్ళు కూడా తయారైపోయారు. నువ్వు దేవుని కానుకవి, దేవుడు కార్యం చేస్తాడు, కానుక తిన్న చేస్తాడు దేవుడు, లేకపోతే ఊరికి చేయడా? మనం కానుకేసినందుకు దేవుడు మనకు రక్షణ ఇచ్చాడా? రక్షణ ఉచితంగా ఇచ్చాడు దేవుడు, ఉచితంగా ఇచ్చాడు దేవుడు మనకు రక్షణ. సంఘములో సత్యబోధ ఉండాలి. మొదటగా ఏముండాలండి? సత్యబోధ. అది మనం ఉందా లేదు తెలుసుకోవాలంటే లేఖనాలు పరిశీలన చేయాలి, వాక్యం బాగా చదవాలి,
ప్రార్థన చేయాలి, ఆత్మ సహాయం కోరుకోవాలి. అప్పుడు ఏది సత్యమైన బోధో, ఏది సత్యమునకు భిన్నమైన బోధో మీరు తెలుసుకోగలుగుతారు. ఈ రోజున సత్యమునకు భిన్నమైన బోధను అనుసరించి దాని వెనకాల పరిగెడుతున్న ప్రజలు కోకొల్లలుగా ఉన్నారండి. కోకొల్లలుగా ఉన్నారు. చాలా విచారకరం. అవన్నీ ఇప్పుడు వివరించడానికి కూడా సమయం కాదు. నేను ఆల్రెడీ ఎప్పుడెప్పుడు పరిచయంలో కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను కాబట్టి ఇంక దాని గురించి మీకు అంత క్లియర్గా నేను చెప్పట్లేదు. సత్యమునకు భిన్నమైన బోధ సంఘములో ఉండకూడదు. రెండవది, అక్కడ చూడండి, తిమోతి రాసిన పత్రిక 2వ మాట, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. ఆ తర్వాత 2వ మాట, కల్పనా కథలు. ఏ కథలో? సంఘములో ఏం చెప్పకూడదు? సేవకుడు, ఇది సేవకుని గురించి రాయబడిన మాట. ఒకటి, సేవకుడు సత్యమునకు భిన్నమైన బోధ చేయకూడదు. రెండవది, కల్పనా కథలు. అసలు సంఘములో ఏ కార్యక్రమంలో కల్పనా కథలు అనేవి చెప్పకూడదు. నేను చెప్తున్నాను ఒక మాట, సత్యమునకు భిన్నమైన బోధ బోధించే వారి దగ్గరికి వెళ్ళొద్దు. కల్పనా కథలు చెప్పేవారి దగ్గరికి వెళ్ళొద్దు. కల్పించిన కథలు సంఘములో చెప్పకూడదు. ఎందుకని? వాక్యము సత్యము. ప్రభు అన్నారు, నీ వాక్యమే సత్యము అన్నాడు. ఆయన వాక్యమే సత్యము. సత్య మాటలే, సత్య వాక్కులే సంఘములో వినబడాలి. కల్పనా కథలు ఉండకూడదు. ఏ కథలు అని చెప్పండి? కల్పనా కథలు. కొన్ని కథలు చెప్తారు కదండి, పెళ్ళిలో కథ చెప్తారు. కొత్తగా పెళ్ళయిందంట భార్య భర్తలకి. అంటే కల్పన కథలు ఎలా ఉంటాయి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. కొత్తగా పెళ్ళయిందంట, అయితే భార్య అన్నదంట, నాకు మైసూర్ పాక్ కావాలి అన్నదంట. మైసూర్ పాకు అన్నారు, మైసూర్ పాకే. నాకు మైసూర్ పాక్ కావాలి అని అంటే భర్త అంట 3 రోజులు కనిపించకుండా పోయాడంట. 3 రోజుల తర్వాత డబ్బా తీసుకుని వచ్చాడంట. ఏమైపోయారు ఏంటండి ఇన్ని రోజులు అంటే, నువ్వు మైసూర్ పాక్ అడిగావు కదా, నీకు తీసుకురావడానికి మైసూర్ వెళ్ళాను అన్నాడంట. సంఘంలో చూసారా బలైనా వచ్చింది. చూడండి, మీరు ఎక్కడండి, మీరు గమనించండి, కల్పన కథలకి అట్రాక్ట్ అయ్యి అంతగా సత్యవాక్యంలోకి అట్రాక్ట్ అవ్వరు. మీరు ఎక్కడైనా గమనించండి, అవునా? అసత్యానికి కనెక్ట్ అయినట్లుగా సత్యానికి గమ్ముని కనెక్ట్ అవ్వరు. కల్పనా కథలు అనేసరికి చెవులు కోసుకుంటారు. అందుకే స్టీవెన్సన్ గారు పాట రాశారు కదా, ఏమని? కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మా, చెడు మాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మా. కల్పించిన కథలంటే ఏం చేస్తారంట? ఏమంటే, నేను ఒక పెద్ద సేవకుడు అండి, ఇప్పుడు దేశాలు తిరిగి సేవ చేస్తున్నాడు ఒక సేవకుడు, పేరు చెప్పనులే. ప్రసంగానికి ముందు ఒక కల్పిత కథ చెప్తాడు ఆయన. ఎక్కడైనా సరే, అరే కల్పించిన కథలు సంఘములో ఉండకూడదని చెప్పి హెచ్చరించమని పౌలు గారు తిమోతికి పత్రిక రాశారు. నువ్వు హెచ్చరించమనలా, కల్పించిన కథలు సంఘములో ఉండకూడదు. అందరూ వచ్చారా? అందరూ కూర్చున్నారా? అందరూ వెళ్ళిపోయారా? కల్పించిన కథ. ఒక అతను బాగా పనిచేసి ఒక చోటకి వెళ్ళాడంట, బుర్ర కథ దగ్గరికి వెళ్ళాడంట. కల్పించిన కథ అంటే జరిగిందేం కాదు ఇది. అక్కడంట ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంట. చూడండి, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఆడు మైక్ పట్టుకుని హలో 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 అందరూ వచ్చారా అన్నాడంట. కునికి అప్పుడు లేచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అనుకున్నాడంట. ఓకేనా? అంతా కిక్కిరిసిపోయి కూర్చున్న తర్వాత హలో హలో అందరూ కూర్చున్నారా అన్నాడంట. అప్పుడు ఏమైంది? అప్పుడు మెలుగు వచ్చింది. మళ్ళీ అయ్యగారి కష్టపడి పనిచేసి వెళ్ళాడు పొలంలో, అప్పుడు దాకా కునుకుతున్నాడు. అందరూ వచ్చారా మాట విన్నాడు, లేచాడు. ఆ తర్వాత అందరూ కూర్చున్నారా మాట విన్నాడు. ఆ తర్వాత ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారా అన్నాడంట. అప్పుడు లేచి అమ్మో వెళ్ళిపోతున్నారా, అమ్మో లేచిపోయి వెళ్ళిపోవాలని చెప్పేసి కునుకుతున్న మనిషి లేచి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి వాళ్ళ తోటలో పడుకున్నాడంట. తోటలో పడుకుంటే తోటలోకి దొంగలు వచ్చారంట. ఎవరు వచ్చారండి? దొంగలు. భలే ఉంది కదా కథ. దొంగలు వచ్చారంట. ఇప్పుడు దొంగలు వస్తే అయ్యగారు ఏం చేశాడు? పడుకున్నాడంట. దొంగలు వస్తే అందరూ వచ్చారా అన్నాడంట. ఎందుకని? అక్కడ 3 ముక్కలు అన్నాడు. ఈ 3 ముక్కలు ఇక్కడ ఏమవుతున్నాడంట? కలవట్లాడుతున్నాడంట. రే చూసిరా, కూర్చునరా అని అందరూ దొంగలు కూర్చున్నారంట. అందరూ కూర్చున్నారా అన్నాడంట. మనం రావడమే కాదు, కూర్చోవడం కూడా తెలిసిపోయింది బాబు. కానీ ఎవరు పరిగెత్తండి రా అని పరిగెత్తపడదు. అందరూ వెళ్ళిపోతున్నారా అన్నాడంట.
బాగుంది కదా కథ, బాగుందా? ఇదే కల్పించిన కథలంటే. నేను చెప్తున్నాను, వాక్యం చెప్తున్నప్పుడు సేవకుడు ఉన్న నిజ సంఘటన చెప్తున్నాడా, కల్పించిన కథ మాట్లాడుతున్నా పసిగట్టగలగాలి నువ్వు. ఆ స్థితికి వెళ్ళాలి. అసలు సంఘంలో కూడా కల్పించిన కథలు ఉండకూడదు. సేవకుడు సత్యమునకు భిన్నమైన బోధ చేయకూడదు. సేవకుడు కల్పించిన కథలు చెప్పకూడదు బోధలో. అసలు కల్పించిన కథకి మనకి సంబంధం ఏంటి? సంఘములో కల్పించిన కథలు నిషేధం. మూడవది మాట్లాడాడు చూడండి, మితము లేని వంశావళులు. ఏ వంశావళులు అంట? మితము లేని. స్టడీ బైబిల్లో రాయబడింది, వాక్యములో బైబిల్లో లేని ఇతర వంశావళుల గురించి ప్రస్తావించడం. వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు వాక్యములో ఆదాము మొదలుకొని యేసు ప్రభు వరకు శిష్యులు అపోస్తలుల వంశావళులన్నీ ఉన్నాయి. వాటినే ప్రస్తావించాలి తప్ప బయట ఇతర వంశావళులు వాక్యములో మనము ప్రస్తావించకూడదు. లేని వంశావళులు, తెలియని వంశావళులు. వాక్యంలో రాయబడిన వంశావళులన్నీ కూడా అవి ఆధారపూరితమైనవి, యథార్థమైన వంశావళులు. సృష్టి ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు రాయబడిన సంతానము, వంశావళులు, గోత్రముల పేర్లు ఇవన్నీ కూడా యథార్థంగా జరిగినవి, యథార్థమైన వంశావళులు ఇవన్నీ కూడా. ఇవి తప్ప బోధలో ఇతరమైన వంశావళులు చెప్పకూడదు. సంఘములో సత్యబోధ ఉండాలి. సంఘములో కల్పిత కథలు చెప్పకూడదు. ఆ మూడవది చెప్పండి, వంశావళులు చెప్పకూడదు. ఆ తర్వాత మరొక క్రమము మాట్లాడతాడు చూడండి. 2వ అధ్యాయంలోకి రండి. 2వ అధ్యాయంలో 8వ వచనంలోకి రండి. ఇప్పుడు సంఘములో ఉన్న పురుషుల గురించి మాట్లాడుతున్నమాట. పురుషులు మరియు భర్తల గురించి మాట్లాడుతున్నమాట. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. ముందు బోధకుల గురించి మాట్లాడాడు పౌలు గారు. ఇదిగో బోధకులు సత్యమునకు భిన్నమైన బోధ చేయకూడదు, కల్పిత కథలు చెప్పకూడదు, మితము లేని వాక్యపు ఆధారములు లేని ఇతరమైన వంశావళుల గురించి మాట్లాడకూడదు అని మాట్లాడుతూ ఇప్పుడు అంటాడు పౌలు గారు, ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయం లేని వారై. పురుషులు ఎలా ఉండాలంటే చెప్పండి, ముందుగా పురుషులు కోపము లేని వారిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎవరండి? మనమండి పురుషులు. ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారు. సంశయము అనగా స్టడీ బైబిల్లో ఉంది కలహములు. ఏంటవి? పురుషులు కోపిష్ఠులుగా కలహకారులుగా ఉండకూడదు. ఎవరు వినాలి. సంఘములో ఉన్న పురుషుల గురించి, బయట వాళ్ళ గురించి మాట్లాడలేదు. సంఘములో ఉన్న పురుషులు కోపిష్ఠులుగా కలహకారులుగా ఉండకూడదు, కలహాలకు పోయేవారుగా ఉండకూడదు. సంఘములో ఉన్న పురుషులు గొడవలకు వెళ్ళేవారుగా ఉండకూడదు. ఎవడైనా నీతో గొడవాడితే నువ్వు తప్పించుకుని వచ్చేది తప్ప నువ్వు గొడవ పెట్టుకునేవాడిగా జగడములు ఉండకూడదు పురుషులు. అర్థమవుతుందా? సంఘములో ఉన్న పురుషులకు అవి తగవు, జగడాలు తగవు, పురుషునికి కోపము తగదు. సంఘములో ఉన్న పురుషులు కోపిష్ఠులే ఉండకూడదు. చాలామందికి దేవుని నమ్ముకున్నారు కానీ నేటికి ఇంకా కోపం అండి. ఎంత కోపమో తెలుసా? పాస్టర్ గారు ఏదైనా అంటే మందుల నుంచి లేచి వెళ్ళిపోతారండి. మందుల నుంచి లేచి వెళ్ళిపోతారు. ఒకసారి మా అన్నయ్య ఒక ఆయన్ని, ఏమండి ఇలా వచ్చి కూర్చోండి అంటే ఆయన అంటాడు, అక్కడ గాలి లేదండి, అక్కడ ఫ్యాన్ లేదండి అంటాడు. అక్కడ ఏం లేదంటే గాలి లేదు. మా అన్నయ్య, సేవకుని చెప్పింది వినరా, రండి ముందుకు వచ్చాడు అంటే కూర్చోలేదు. దైవ సేవకుడు చెప్పింది నువ్వు వినవా అని మా అన్నయ్య గద్దిస్తే బైబిల్ నిలిపాడంట బయటికి. మా అన్న చెప్పాడు ఒకసారి, ఏం చేశాడండి బైబిల్ పెట్టుకుని. చూడండి ఏమండి, సంఘములో ఉన్న పురుషులు కోపిష్ఠులుగా ఉండకూడదు. అర్థమవుతుందా? కోపిష్ఠులుగా ఉండకూడదు. సంఘ నియమం అది. నువ్వు సంఘ సభ్యుడిగా ఉన్నావు అంటే కోపిష్ఠతనము నీలో ఉండకూడదు, జగడగొండితనము నీలో ఉండకూడదు, కలహకారునిగా ఉండకూడదు. కోపం అనేది భయంకరమైన ప్రమాదమైన గుణము. కోపం అనేది బైబిల్లో కయ్యూను భయంకరమైన కోపిష్టి. కయ్యూను ఏం చేశాడు? తన కోపం వల్ల తన తమ్ముడని హేబేల్ని చంపేశాడు.
కోపము ఎంత ప్రమాదానికి దారితీస్తుందంటే ఎదుటివారి ప్రాణమును కూడా తీసేంత ప్రమాదానికి దారితీస్తుంది. పురుషుల్లో ఏముండకూడదు? ఏ పురుషులు? చెప్పండి చెప్పండి. సంఘములో ఉన్న పురుషులు కోపిష్ఠులుగా ఉండకూడదు. ఆ తర్వాత కలహకారులుగా ఉండకూడదు. గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉండకూడదు. గొడవలకి సంఘము దూరంగా ఉండాలి. గొడవలకి సంఘములో ఉన్న పురుషులు దూరంగా ఉండాలి. అర్థమవుతుందండి? దూరంగా ఉండాలి. చాలామంది కుర్చీ వేసి కూర్చొని మరి దెబ్బలాడతారండి బాబా. కొంతమంది పురుషులు ఏం చేస్తారు? కుర్చీ వేసుకుని కూర్చొని మరి దెబ్బలాడతారు కొంతమంది. వాస్తవానికి చెప్పాలంటే పురుషులు దెబ్బలాటలను తక్కువే. కానీ కొంతమంది పురుషులు ఉంటారు ఆడోళ్ళలాగా, ఆడోళ్ళతో పోటీ పడతారు కొంతమంది దెబ్బలాటల్లో పురుషులు. కానీ పురుషులు కోపిష్ఠులుగా ఉండకూడదు. కోపిష్టి కయ్యూను తమ్ముని చంపేశాడు. కోపిష్టి ఒకప్పుడు మోషే ఒక ఐగుప్తీయుని చంపేశాడు. బైబిల్లో అమ్మో కోపం చాలా ప్రమాదం. కోపం ఎంత భయంకరమైందంటే ప్రభువునే ప్రశ్నించాడు. నా తమ్ముడికి నేను కావలు అన్నా? అసలు దేవుని ముందు ఎవడైనా అలా మాట్లాడడానికి సరిపోతాడండి? ఒక మెట్టు ఆదామే తగ్గాడు. ప్రభా నువ్వు నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను, అందుకు నాకు భయం కలిగి చెట్టు చాటును దాక్కున్నాను అని చెప్పాడు. కానీ కయ్యూనైతే డైరెక్ట్ అయిపోయాడు. ఎందుకని? కోపిస్తే ఏం మాట్లాడతాడో తెలీదు. ఓ మాట చెప్తున్నాను, పురుషులైన వారు కోపాలు తగ్గించుకోండి. సంఘములో ఉన్న పురుషులకి కోపం ఉండకూడదు. కోపంలో ఏం మాట్లాడతాం మనకి తెలియదు. అవునా కదా? మామూలుగా ప్రారంభమైన చిన్న వివాదము కోపిష్టితనం వలన పచ్చిబూతులు మాట్లాడడానికి కారణమవుతుంది. శృతి మించుతారు చాలామంది పురుషులు. కారణం ఏంటి? కోపిష్టితనం. కోపిష్టితనం ఉన్నప్పుడు వివాదం పెరిగిపోతుంది. సంఘములో ఉన్న పురుషులైన వారు కోపము అనే గుణం కలిగి ఉండకూడదు. కలహము అనేది కలిగి ఉండకూడదు. ఇది పురుషులకి చెప్పిన మాట. వాళ్ళు ఏం చేయాలంట? కోపమును సంశయమును మాని లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన. మూడవది పురుషుల గురించి రాయబడిన మాట. ఒకటి కోపంతో ఉండకూడదు. రెండవది కలహకారులుగా ఉండకూడదు. మూడవది సంఘములో ఉన్న పురుషులు ఎలా ఉండాలి అంటే చెప్పండి. ఏ చేతులు ఎత్తాలంట? పురుషుల చేతులు పవిత్రంగా ఉండాలి. పురుషుల చేతులు ఎలా ఉండాలా? పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలా పురుషులు. సంఘములో ఉన్న పురుషుల చేతులు పవిత్రంగా ఉండాలి. లంచాలు పుచ్చుకుంటే చేతులు అపవిత్రమైపోతాయి. మందుబాటులు పట్టుకుంటే చేతులు ఏమవుతాయి? అపవిత్రమవుతాయి. పరస్త్రీని ముట్టుకుంటే చేతులు ఏమవుతాయి? అపవిత్రమవుతాయి. కైని పట్టుకుంటే, ఆ సుట్ట పట్టుకుంటే, బీడి పట్టుకుంటే చేతులు ఏమవుతాయి? అపవిత్రమవుతాయి. ఇలాంటి అపవిత్రమైనవి పట్టుకుని వచ్చి ప్రభు సన్నిధిలో ప్రభా అని ప్రార్థన చేసే దేవుడు వింటాడా? వ్యర్థమైన చాటింగ్లు చేస్తే చేతులు ఏమవుతాయి? చెప్పండి. అపవిత్రమవుతాయి. ఏమవుతాయి? పురుషులు ఎలా ఉండాలి? పవిత్రమైన చేతులు కలిగిన వారే ఉండాలి. పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. నువ్వు చెయ్యెత్తావంటే నీ చెయ్యి ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇది నియమము, సంఘ నియమము. పౌలు గారు అదే సంఘానికి రాస్తున్నారు. చెప్పు. పురుషులైన వారు కోపమును సంశయములను మాని వారు తమ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. చాలా జాగ్రత్త. కోపాన్ని విడిచిపెట్టుకోవాలి. పురుషులైన వారు జగడాలు విడిచిపెట్టుకోవాలి. పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేసే స్థితిలోకి రావాలి. చేతులు ఏ అపవిత్రత ఉందో దాన్ని విడిచిపెట్టుకోవాలి. మీ చేతులు ఎక్కడ అపవిత్రమవుతున్నాయో ఆలోచించండి. అపవిత్రమైనది ఏది ముట్టినా, అశ్లీలమైనవి, అసభ్యకరమైనవి నీ ఫోన్లో చాటింగ్ చేసినా చేతులు ఏమైపోతాయి? అపవిత్రమవుతాయి. ఆలోచించి ఈరోజు నీ చేతులు ఎలా ఉన్నాయి? పవిత్రంగా ఉన్నాయా? పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన వింటాడు. అపవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేసి అడ్డదారులన్నీ తొక్కి అడ్డమైనవని పట్టుకుని అడ్డమైనవని నొక్కేసి అడ్డమైనవని తాకి ఇక్కడికి వచ్చి చేతులు ఎత్తి ప్రార్థన చేసి దేవుడు వింటాడండి? విండు. మన చేతులు పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి జవాబులు ఇస్తాడు. అందుకే పురుషుల గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో సంఘములో ఉన్న పురుషులైన వారు కోపం మానాలి, జగడాలకు దూరంగా ఉండాలి, వారి చేతులు పవిత్రంగా ఉండాలి. ఏ అపవిత్రత వారి చేతులతో తాకుండా ముట్టకుండా వారు జాగ్రత్త పడాలి. ఆలోచించండి. పురుషులైన వారు, సంఘములో పురుషులైన వారు కనుపరచవలసిన విధానం ఇదే. అర్థమవుతుందా? అపవిత్రమైన పాట పాడి అపవిత్రమైనవి పట్టుకుని మళ్ళీ ఎడుకొచ్చి పవిత్రమైన పాట పాడితే మందిరంలో అది ఎలా ఉంటుందండి? మనం ఇక్కడ బైబిల్ తాకాలన్నా
మనము పాట పాడాలన్నా, చేతులు ఎత్తాలన్నా మన చేతికి పవిత్రత ఉండాలి. కొంతమంది పురుషులు ఆలయాలను కొట్టేసి వచ్చి ఇక్కడ పాడేస్తారు పాటలు. అన్యాయంగా అక్రమంగా రుబాబు చేసి వాడి కాళ్ళలాగి వీడి కాళ్ళలాగి వాడిని కొట్టి ఈయన కొట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం చేస్తారు? నీ చేతులు ఎంత పవిత్రంగా నువ్వు కాపాడుకోవాలి అంటే, ఎవడైనా మందు తీసుకురారా అన్నా సరే నువ్వేం చేయకూడదు, తేకూడదు. అంత పవిత్రంగా కాపాడుకోవాలి. అర్థమవుతుందండి? అంత పవిత్రంగా కాపాడుకోవాలి. మన చేతులు చాలా పవిత్రంగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. కొన్నిసార్లు ఎవరైనా నా భార్య తోటి స్నేహితులు లేడీస్ ఎవరైనా తనకి మెసేజ్ పెట్టారనుకోండి, నేను చెప్తాను నువ్వే టైప్ చేయంటాను, నువ్వే పంపించంటాను. నేను చేయను అంటాను. ఎందుకని? నేను చేయకూడదు అంటే అపవిత్రం అయిపోతాను కదా, దానికి కూడా దూరంగా ఉండాలని ఆలోచన. నువ్వన్నట్టుగా నేను చేయడం కరెక్ట్ కాదు, నువ్వే చెయ్యి, నువ్వే పంపించు. మన చేతులు ఎప్పటికప్పుడు పవిత్రంగా ఉండేలాగా చూసుకోవాలి. పురుషులైన వారు, పురుషుల గురించి రాయబడిన మాటలు ఇవి. పురుషులు ఏం మానాలి చెప్పండి? కోపము మానాలి. అడగండి దేవుని, ప్రభా నాలో కోపం పోవాలి నాయన. అన్ని పోయినా ఏం పోదు కొంతమందికి. సింత సచ్చినానంటే ఏం సాగదండి? పాము సచ్చినా ఏం మెదులుతుందంట? తోక మెదులుతుందంట. ఎంత ఏమైనా కోపం మాత్రం పోదండి కొంతమందికి. అస్సలే ఎన్నిపోయి నేను చెప్తున్నాను, పురుషులైన వారికి అసలు కోపం ఉండకూడదు. ఆ కోపం ముందు ఆ కోపిస్తానం మోషేలో ఉంది కాబట్టి దేవుడు ఇశ్రాయేలు మీద నాయకునిగా నియమించలేదు. ఆ కోపం అంతా పోయిన తర్వాత అప్పుడు దేవుడు, ఇప్పుడు రా నిన్ను ఏర్పరుస్తాను నా ప్రజల మీద నాయకునిగా దేవుడు తీసుకొచ్చాడు. కోపంతో ఉంటే కుటుంబాన్ని కట్టలేము, పిల్లల భవిష్యత్తులు కట్టలేము. అర్థమవుతుందండి? కోపంతో ఉంటే మన ఆత్మీయ జీవితాలు కూడా మనము కట్టుకోలేము. కాబట్టి పురుషులైన వారు కోపాన్ని విడిచిపెట్టాలి, జగడాలు విడిచిపెట్టాలి, పవిత్రమైన చేతులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు స్త్రీల గురించి రాయబడిన మాట, స్త్రీలు ఎలా ఉండాలో అనే విషయాలు చూడండి. మరియు స్త్రీలు ఎలా ఉండాలి? అనుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి ఆ మొక్కజాలు. స్త్రీలు ఎలా ఉండాలంట? అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. స్త్రీలకు ఉండాల్సిన లక్షణం గురించి మాట్లాడుతున్నాను. పురుషులేమో కోపం మానాలి, జగడాలు మానాలి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. స్త్రీలకు ఉండాల్సిందేంటి? అనుకువయు స్వస్థ బుద్ధి. అనుకువ అనగా అచ్చ తెలుగులో విధేయత. స్త్రీలు ఎలా ఉండాలి? కాదు ఫస్ట్ పాయింట్ అనుకు 2. ఫస్ట్ ఏంటది స్త్రీల్లో? వినండి ఏంటది? అనుకువ ఏంటది? అనగా విధేయత. స్త్రీ ఎలా ఉండాలండి? విధేయత కలిగిందిగా ఉండాలి. ఏమే కూరేంటి కారం ఎక్కువైంది ఈరోజు, నువ్వు వండుకైతే అది విధేయత? నువ్వు సరిగ్గా చేయాలి, అది నువ్వు చేసుకో. బట్టలేంటి మురికి వదలలేదు, కాలరు అయితే నువ్వు ఉతుక్కో. ఏమంటే అది విధేయత అండి? ఆ స్త్రీలకు ఉండాల్సిన గుణం అండి అది, విధేయత. తర్వాత స్వస్థ బుద్ధి. ఇవి చాలా ఇంపార్టెంట్. బైబిల్లో విధేయత చూపిన ఒక స్త్రీ గురించి నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండం 18:6. ఆదికాండము 18:6. ఆదికాండము 18వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము గుడారములో ఉన్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చాలు. చూడండి, 3 దూతలు అబ్రహాము గుడారం వరకు వస్తే వెంటనే అబ్రహాము ఆ సారా ఉన్నటువంటి గుడారం యొద్దకు పరిగెత్తుకుని పోయిన, అమ్మా సారా ఇదిగో అర్జెంటుగా నువ్వు 3 మానికల గోధుమ పిండి మెత్తని పిండి తీసి కలుపు రొట్టెలు చేయి అర్జెంటుగా అని చెప్పి అతడేమో పశువుల మందలోకి పరిగెత్తి ఒక లేత దూడను తీసుకొచ్చాడు. అతను అది సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ ఈమెకు పనప్పకిచ్చాడు. వెళ్ళి చెప్పగానే ఏం చేసింది? ఇప్పుడే వంట చేశాను కదా, మళ్ళీ చెయ్యాలా? తెప్పించే జొమాటో. ఇంకేంటి చెప్పండి, లిస్టు చదవండి. అదిగో చెప్పండి. పొట్లమా?
పొట్లం ఏంటండి? అదొక యాప్ ఉందేంటి ఇది? నేను ఇప్పుడే వింటున్నానండి పొట్లం అనేది. నాకు ఇడ్లీ పొట్లం తెలుసు, సరుకులు పొట్లాలు తెలుసు. ఈ పొట్లం అనేది మరి ఇప్పుడోలైతే 3 మానికల పిండి పిసికి మెత్తన పిండి పిసికి చక్కగా మంచి రొట్టెలు చేయమంటే వంట చేశానుగా నాకు ఓపిక లేదు. అవునా? బయట తినేమాను, బుక్ చేసి తెప్పించి ఆర్డర్ పెట్టాయి. చూడండి, సారా ఎంత విధేయత కలిగిన స్త్రీ అంటే చెప్పగానే చేసింది. అందుకనే తన కుమారుడు ఇస్సాకు కూడా మంచి విధేయత కలిగిన భార్యను దేవుడిచ్చాడు. ఆమె ఎంత విధేయత కలిగిన స్త్రీ మనకు తెలుసు, రెబ్కా గురించి. అవునండి, విధేయత కలిగిన స్త్రీలుగా ఉండాలి. భర్త చెప్పినప్పుడు ఏం చేయాలా? నేను ఇంతే, నాకు ఎలాగే చేయడం వచ్చు. కొంతమంది ఉంటారని మా స్త్రీలను చూసానండి. మిమ్మల్ని కాదులే సుమా, మీరేమనుకోవచ్చు సుమా, నేను చూసి చెప్తున్నాను. కొంతమంది ఉంటారు, నేను ఇంతే, నేను ఇలాగే చేస్తాను, నేను ఇంతే. కొంతమంది కొన్ని మార్చుకోరు. భర్త చెప్పిన దానికి విధేయత. సంఘము దేవునికి ఎలా అయితే విధేయత చూపుతుందో అలాగున పురుషునికి భార్య విధేయత చూపించాలి. అన్ని విషయాల్లో విధేయత చూపించాలి. నేను అడుగుతున్నాను ఒక మాట, అన్ని విషయాల్లో మీ భర్తలకు మీరు విధేయత చూపగలుగుతున్నారా? స్త్రీలు అనుకువ స్వస్థ బుద్ధి కలిగిన వారు ఉండాలని వాక్యం చెప్తుంది. సంఘంలో ఉన్న స్త్రీలు ఎలా ఉండాలి? బయట ఉన్న స్త్రీలా కాదు, సంఘంలో ఉన్న స్త్రీలు విధేయులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? విధేయులుగా ఉండాలి. ఆ తర్వాత రెండవ మాట చూడండి, ఇప్పుడు స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండాలి. ఏ బుద్ధి అది? స్వస్థ బుద్ధి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు విషయం చెప్పనా, ఏ స్త్రీ అయితే స్వస్థ బుద్ధి కలిగి ఉంటుందో ఆ స్త్రీ తన భర్తకు సువార్త చెప్పకుండానే రక్షణలోనికి నడిపించగలుగుతుంది. నిజం. స్వస్థ బుద్ధి అనేది అంత ప్రాముఖ్యమైంది. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడింది చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము, 1 పేతురు 3, 1-2 వచనాలు చదవండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. చూడండి, అందువలన వారిలో ఎవరైనానో వాక్యం వల్ల అవిధేయులైతే వారు భయముతో కూడిన చూడండి ఈ మాట చూడండి, ఏ ప్రవర్తన? పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఏ ప్రవర్తన? మంచి ప్రవర్తన. అర్థమవుతుందండి? పవిత్ర ప్రవర్తన. స్త్రీకి ఉండాల్సింది ఏంటంటే పవిత్ర ప్రవర్తన. నువ్వు కలిగి ఉంటే, ఏమండి బాప్తిసం తీసుకోండి, మారు మనసు పొందండి అంటే వాక్యం అవసరంలే. అంటే వాక్యం ఎప్పటికీ అవసరం లేదని కాదు, వాక్యం ఉండాలి, దానికంటే ముందు పవిత్ర ప్రవర్తన ఉండాలి. ఇది స్త్రీకి చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు, అనుకువ స్వస్థ బుద్ధి. అర్థమవుతుందండి? అంటే విధేయత, మంచి ప్రవర్తన, ఇవి చాలా ప్రాముఖ్యం స్త్రీకి. ఒక మార్పు లేని భర్తను మార్చుకోవాలంటే స్త్రీకి కావాల్సింది ఏంటో తెలుసా? మంచి ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన. నువ్వు వాక్యం చెప్పక్కర్లా, నీ పవిత్ర ప్రవర్తన చాలు నీ భర్త మారిపోవడానికి. కొంతమంది భర్తలను కంట్రోల్లో పెట్టుకుని శతవిధ ప్రయత్నాలు చేస్తారు, కానీ ఏమవుదా? అవదు. ఎందుకని? ఇది పవిత్ర ప్రవర్తన. ఇది బైబిల్లో ఒక ఆమె ఉంది, మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ. ఏమండి, మనము ప్రవర్తించడం నేర్చుకోవాలి, భర్తకు విధేయత చూపడం నేర్చుకోవాలి, భర్త ఎదుట పవిత్రమైన ప్రవర్తన కనుపరచడం నేర్చుకోవాలి. ఇవి రెండు రావు మన వాళ్ళకి. ఏమన్నా అంటే నేను ఆడదానా ఇలా చేస్తున్నావు, నేను కోర్టుకు వెళ్తే మాకు లేదనుకున్నాను సపోర్టు, పోలీస్ స్టేషన్లో పోలీసులు మాకు ఎక్కువ సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు చట్టాలే మంచి బలంగా ఉన్నాయి స్త్రీల విషయంలో. ఆ స్త్రీల సంఘాలు, ఏ సంఘాలు ఇవే చెప్పండి? ఉన్నాయి. కాదు, కుటుంబంలో భర్తల మార్పులు చూడాలి అంటే
స్త్రీకి ఉండాల్సింది ఏంటంటే అణకువ, స్వస్థ బుద్ధి. బైబిల్లో ఒక స్త్రీ గురించి రాయబడింది, చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం. ఓకే, రైట్. అతని భార్య పేరు అతని పేరు నాబాలు, ఈమె పేరు చూడండి అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవశి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటోడు దుర్మార్గుడునై ఉండెను. చాలు, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారండి. ఆ భర్త పేరేమో నాబాలు, భార్య పేరేమో అబీగయలు. అతని భార్య గురించి రాయబడిన మాట ఏంటంటే, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవశి అయి ఉండెను. ఏ స్త్రీ ఈమె? సుబుద్ధి కలిగిన స్త్రీ అండి. ఏ స్త్రీ? సుబుద్ధి కలిగిన స్త్రీ. భర్త చూస్తే ఎవరంట? మోటోడు అంటండి. ఏంటాడు? ఎవడాడు చెప్పండి? మోటోడు అంటే క్యారెక్టర్ ఏంటండి చెప్పండి? మోటోడు అంటే నువ్వు ప్రయాణం కట్టాం, ఊరికి వెళ్తున్నావు అనుకో, లగేజ్లండి నీ మెడ మీద వేసేస్తాడు. అయ్యగారేమో దజ్జాగా వస్తాడు వెనకాల, లేదు ముందెళ్ళిపోతాడు. మళ్ళీ రా ఉండండి లాగుతాను పట్టుకానా నవ్వునా. మోటోడు అంటే ఎవరో తెలుసా? బస్సుల్లో కొంతమంది పురుషులు భార్యల్ని అందరెదురుగా తిట్టేస్తారు. అలాంటి ఏమంటారండి? వీధుల్లో నడు రోడ్ల మీద తన్నేస్తారు భార్యలు, స్త్రీలని, పురుషులు. వాళ్ళు ఏమంటారు? మోటోళ్ళు. ఆ నాబాలు దుర్మార్గుడు, మోటివాడు. అతని గురించి రాయబడిన ఇంకొక మాట చూడండి, కింద 17వ వచనం ఉంది. అయితే ఆ యజమానునికి అతని ఇంటి వారికి అందరికీ వారు కీడి చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించము. మన యజమానుడు అంటే నాబాలు గురించి తన పనులు మాట్లాడుతున్నారు తన భార్యతో. బహు పనికి మాలిన వాడును, ఎవనిని తనతో మాట్లాడనీయడు అనేను. మోటోడు, దుర్మార్గుడు, పనికి మాలోడు. ఎవరు? నాబాలు. కానీ అబీగయలు గురించి రాయబడిన మాట, ఆమె రూపవశియు సుబుద్ధి కలిగిన స్త్రీ. ఏ స్త్రీ అండి ఆమె? సుబుద్ధి కలిగిన స్త్రీ. ఒకరోజు తాగేసిన మైకంలో ఇష్టానుసారంగా మాట్లాడి దావీదుని రెచ్చగొట్టేశాడు. దావీదుని రెచ్చగొడితే మామూలుగా ఉంటుందండి? దావీదు వచ్చాడంటే అసలు ఏమైనా ఉంటాడు నాబాలు మనిషి? ఏదో దావీదు చిన్న ఆహారం మీద ఇస్తాడు, సహాయం చేస్తాడని, కొంచెం నిస్సహాయ స్థితిలో ఉన్నాను, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను, అవసరతలో ఉన్నానని చెప్పి ఈ నాబాలు దగ్గరికి పంపిస్తే సహాయం కొరకు ఈ నాబాలు అన్నాడు, యెషయా కుమారుడు ఎవడో, దావీదు ఎవడో, తన యజమాని దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారులే. అయినా నా ఆహారము, నేను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు సిద్ధపరిచిన ఆహారము నేను నాకు బొత్తిగా తెలియని ఇతరులకు నేను ఎలా ఇస్తాను అని చెప్పి దావీదు గురించి ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఆ టైంలో అసలు మోటోడు కదా, మోటోడు, దుర్మార్గుడు, పనికి మాలినోడు, ఎవడితో మాట్లాడినవాడు. ఆడు చెప్పిందే ఏం చెప్పాం, ఎవరు మొరవాయ్ హుసేనవరు అంటాడు, అంతే. చెప్పనివాడు, వినడాక ఆడు చెప్పిందే వేదం. కొంతమంది ఉంటారు ఎంత చెప్పినా వినరు, వాళ్ళు చెప్పిందే రైట్ అంటారు. అలాంటి మనిషి అండి అయ్యగారు. ఎప్పుడు కిక్కులో ఉంటాడు అంటే తెలుసు కదా మీకు, ఎప్పుడు మేఘాలు అలా విహరిస్తూ ఉంటారు అనమాట అయ్యగారు. నాబాలు ఉన్న అసలే మాట్లాడినవాడు, అసలే దుర్మార్గుడు, అసలే మోటోడు. ఇప్పుడు అయ్యగారు మందేశాడు అనుకో, ఇంకెలా ఉంటాడు? ఇంకా మాట ఏం వస్తుందో కూడా చెప్పలేము, ఎలా ప్రవర్తిస్తాడో కూడా. అలాంటి ఒక మూర్ఖుడికి భారీగా ఉంది అబీగయలు. ఈమె సుబుద్ధి కలిగిన స్త్రీ అని బైబిల్లో సాక్ష్యం రాయబడింది. ఈమెలో ఉన్న క్యారెక్టర్ నాకు బాగా నచ్చిందండి తెలుసా. ఈ స్త్రీ అయ్యగారి కిక్కులో ఉన్నప్పుడు మాట్లాడదు. ఆవిడ మంచి చెడ్డ అయ్యగారి కిక్కులో ఉన్నప్పుడు మాట్లాడదు. మరి ఎప్పుడు మాట్లాడదు తెలుసా? మందు దిగాక మాట్లాడుతుంది. చూడండి, అదే అధ్యాయంలో, మొదటి సమూయేలు అదే 25వ అధ్యాయంలో 37వ వచనం చదవండి. ఉదయమున నాబాలునకు మత్తు దిగింది. అయ్యగారికి మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా. ఎంత సుబుద్ధి కలిగిన స్త్రీ తెలుసండి ఈవిడి. అయ్యగారు కోపంతో ఊగిపోతున్నాడు, మాట్లాడదు.
మందులో ఊగిపోతున్నప్పుడు మాట్లాడదు. ఏమండి ఇప్పుడు భర్త కోపంలో ఊగిపోతున్నప్పుడు మాట్లాడకుండా ఉన్న స్త్రీ సుబుద్ధి కలిగిన స్త్రీయా? భర్త కోపంతో రేగిపోతున్నప్పుడు నువ్వేంటి నేను రేగుతాను రాయ్ అని రేగిపోయిన స్త్రీ సుబుద్ధి కలిగిన స్త్రీయా? చెప్పండి. చెప్పాలి. భర్త కోపంతో రేగుతున్నప్పుడు నువ్వు నిజంగా సుబుద్ధి కలిగిన స్త్రీ అయితే ఏం చేయాలి? అతను కూల్గా ఉన్నప్పుడు మాట్లాడాలి. కొంతమందికి భర్తతో ఎప్పుడు మాట్లాడాలో తెలీదు, ఎలా మాట్లాడాలో. నేను చెప్తున్నాను, నువ్వు ఒక మంచి పవిత్ర ప్రవర్తన, సుబుద్ధి కలిగిన స్వభావం నీలో ఉంటే నీ ప్రవర్తన ద్వారా వాక్యము లేకుండానే నీ భర్తను రాబట్టొచ్చు. వాక్యంలో ఉంది. సంఘంలో ఉన్న స్త్రీలు అలా ఉండాలి. అనుకువ అంటే విధేయత కలిగి ఉండాలి. ఏం చేయాలా? వినాలి. విధేయత కలిగి ఉండాలి. స్త్రీ అనగానే విధేయతకి గుర్తు. విధేయత అనే ఆ మాటను స్త్రీ సంపూర్ణంగా పోషించగలగాలి. విధేయత తన జీవితంలో ఆ పదం కనిపించాలి. విధేయత అన్న పదం స్త్రీలో కనిపించాలి. ఒరే విధేయతకు నిదర్శనం ఇదేరా, నిలువెత్తి నిదర్శనం అనేటట్టుగా ఉండాలి స్త్రీ. కానీ ఈ రోజున స్త్రీలు విధేయులుగా ఉంటున్నారండి? లేదు, విధేయత లేదు స్త్రీలో విధేయత లేదండి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే, నాకు నచ్చింది నేను చేస్తాను, నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే నేనైతే ఇంతవరకే, నేను ఇంకా చెయ్యను, నేనైతే ఇలాగే చేస్తాను, నేను ఇలాగే ఉంటాను. స్త్రీకి ఉండాల్సిన లక్షణం ఇది కాదు. విధేయత. స్త్రీలో పవిత్ర ప్రవర్తన, స్వస్థ బుద్ధి, మంచి స్వభావము, సుబుద్ధి ఇవి ఉండాలి. అర్థమవుతుందండి? ఇవి ఉన్నప్పుడు భర్తలను మనము అవలీలగా మార్చగలుగుతాం. స్త్రీలు మార్చగలుగుతారు ఈ స్వభావం ఉన్నప్పుడు. ఈ అబిగయల్లో ఉన్న ఈ లక్షణం చాలా శ్రేష్టమైన లక్షణం. ఇప్పుడు మత్తులో ఉన్నప్పుడు మాట్లాడచ్చు కదా, మత్తులో ఉన్నప్పుడు మాట్లాడలే. మత్తు దిగాక తెల్లవారు అప్పుడు మాట్లాడింది. ఏమండి ఏంటి వచ్చావు? అయ్యగారికి మత్తు దిగిన తర్వాత భార్య గుర్తొస్తుంది. ఎప్పుడు గుర్తొస్తుందండి భార్య? కొంతమందికి మత్తు తాగినంతసేపు చూడండి, మందు బాబులు చూడండి, మందు తాగేస్తారు, పెంటలో అక్కడెక్కడ దొరిలేస్తారు. భార్య పిల్లలకి ఆలో ఆ కిక్కులో ఉంటారులే. ఆ కిక్కులో ఉండి ఆడు పెంటలో కూడా పరవశమే ప్రభు నీలో పెంటైన సుఖమే ఈ కంపుతో. అర్థమవుతుందా? ఆ పెంటలో పడుకొని చూడండి, మీరు మందు తాగిన చూడండి, ఆడు పెంటలో ఎలా పడుకుంటాడంటే 50,000 రూపాయల ఖరీదుతో కొన్న పరుపులో కూడా నిద్రవరు మనోళ్ళు, మనం పడుకోమలగా. ఆడు మాత్రం మందు తాగాడే పెంటలో కూడా ఖరీదైన పరుగులు. ఆడేది ఇంట్రెస్ట్గా అబ్బా ఇక నిద్ర మీదే శ్వాస మీదే ధ్యాస అన్నట్టు ఆడు ఇలా పడుకొని చక్కగా అనిపిస్తాడు. ఆడిని కొట్టు లెగడకాడు. ఆడికి మళ్ళీ భార్య పిల్లలు ఎప్పుడు గుర్తొస్తారు అంటే మందు, అది కూడా డబ్బులు అయిపోతేనే. ఇది కూడా గుర్తెట్టుకోండి, అది కూడా డబ్బులు అయిపోతాయి. డబ్బులు అవ్వకపోతే మళ్ళీ భార్య పిల్లలు గుర్తురారు. ఏం గుర్తొస్తుందా? మళ్ళీ మందు షాప్ మళ్ళీ లెగ్గానే మందు కొట్టుకాడు పరిగెడతాడు. డబ్బులు లేవనుకో, అప్పుడు నా భార్య, అది కూడా ఎందుకు గుర్తొస్తుంది? భార్య అప్పుడు కూడా ఎందుకు గుర్తొస్తుందండి? డబ్బులు ఇస్తుందని. అంత మైకం అనమాట. అలా మత్తులో ఉన్నంతసేపు ఈమె మంచిగాని చెడ్డగాని మాట్లాడదు. ఎప్పుడు మాట్లాడుతుంది? అనుకూలత, భర్తతో మాట్లాడే వాతావరణం. కొంతమంది చూడండి, భర్త ఇంటికి రాగానే పట్టుకుని బోర తినేస్తారు. ఏం చేస్తారండి చెప్పాలి? భర్త ఇంటికి రాగానే బుర్ర తినేస్తారు. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఏదో గొడవ అయిందో, ఏదేదో వ్యవహారాలు జరిగినాయి, లేకపోతే నీకు ఏదో ఒక విషయం చెప్దాం అనుకున్నావు, ఏదో సందర్భం చెప్దాం అనుకున్నావు, ఏదో సంభాషణ చేద్దాం అనుకున్నావు, మంచిదే. భర్త ఎంత ప్రయాణం చేసి వచ్చాడు, వచ్చిన వెంటనే కూర్చోబెట్టి కొంచెం నీళ్ళు ఇచ్చి, మంచినీళ్ళు పెట్టి, స్నానానికి వాటర్ పెట్టి, టవల్ ఇచ్చి, అన్నీ చేసి చక్కగా ముందు రిలాక్స్ అవ్వడం, కొంచెం స్నాక్స్ పెట్టి. ఏమండి కొంతమందికి మన వాళ్ళకి కూల్ అవ్వాలంటే ఏమి ఇవ్వాలి? మన వాళ్ళకి మంచి పంచున్న టీయా ఇచ్చేస్తే అమ్మా థ్యాంక్ యూ రా అనేస్తారు, ఇంక వెంటనే కూల్ అయిపోయాయి. అవునా? అలా ఇవ్వగానే అప్పుడు మాట్లాడితే అది వేరేగా ఉంటుంది. అందుకే దేవుడు ముందే చెప్పేశాడు, స్త్రీ అనుకువ స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి.
అప్పుడు తమ మంచి పవిత్ర ప్రవర్తన ద్వారానే తమ భర్తలను వారు రాబట్టగలుగుతారు. ఆ అబిగయలో ఉన్న మంచి ప్రవర్తన అదే. ఆమె కోపంతో ఊగిపోతున్నప్పుడు మాట్లాడదు. గుర్తుపెట్టుకోండి, భర్తలు కోపంతో ఊగుతున్నప్పుడు మాట్లాడకండి. భర్త మాటకి ఎదురెళ్ళకండి అమ్మా. ఒకవేళ తప్పు మీది కాకపోవచ్చు, నేను కాదంటలేదు. కానీ భర్త కోపంతో ఊగుతున్నప్పుడు నువ్వేమవ్వాలి? ఆగిపోవాలి. మన వాళ్ళు ఆగుతారా? వీళ్ళు ఆగరండి. అమ్మో, ఆడవాళ్ళకు ఉన్న వరం ఏంటో తెలుసా? ఆగకుండా ఇలా వచ్చి ఒక పుల్లేసి వెళ్ళిపోతారండి. భర్త గుండెలో ఒక పుల్లేసి వెళ్ళిపోతారు. కానీ నేను చెప్తున్నాను, నీ మంచి ప్రవర్తన నీ పిల్లలనైనా నీ భర్తనైనా రాబట్టడానికి ఉపయోగపడుతుంది. స్త్రీలు కలిగి ఉండవలసింది అదే, మంచి ప్రవర్తన. ఏ ప్రవర్తన అండి? మంచి ప్రవర్తన, విధేయత. ఇది స్త్రీకి చాలా అవసరం. సారాలో విధేయత మనం చూస్తాం, ఈమెలో మనం చూసాం. మంచి ప్రవర్తన, సుబుద్ధి కలిగిన స్త్రీ అని అబీగయలు గురించి బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా భర్తలతో మాట్లాడినప్పుడు జ్ఞానము కలిగి మాట్లాడండి. జ్ఞానురాలు తన ఇల్లు కట్టుకుంటుందని బైబిల్లో ఉంది. ఒకవేళ జ్ఞానం లేకపోతే ప్రభువుని అడగండి, ప్రభా నాకు జ్ఞానం ఇవి తండ్రి, భర్తను ఏలుకునే జ్ఞానమును నాకు ఇవి ప్రభా అని అడగండి. ఆమె అణువు చూసి మాట్లాడే స్త్రీ. సుబుద్ధి కలిగిన స్త్రీలు అలాగే ఉంటారు, అణువు చూసి మాట్లాడతారు, ఎప్పటికప్పుడు రెచ్చిపోరు. అర్థమవుతుందా? స్త్రీలో ఉండవలసినవి ఇవే. స్త్రీ కలిగి ఉండవలసిన లక్షణాల గురించి మాట్లాడాడు. అనుకువ, స్వస్థ బుద్ధి, ఈ యొక్క లక్షణాలు స్త్రీలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అంతేకాదు, ఆ మొదటి పేతురు పత్రికలో ఇంకొక మాట రాయబడింది చూడండి. ఆ మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి పేతురు పత్రికలో 5వ వచనంలో, అది తర్వాత ఆ పాయింట్ ఇప్పుడు అవ్వదులే. 5వ వచనం చూడండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. యజమానుడని పిలుచుచు అంటే యజమానుడంటే యజమానుడనే పిలిచిందని కాదు. ఆమె యొక్క మాట తీరు ఏ విధంగా ఉండేదంటే మృదువైన మాట. ఏ మాట? స్త్రీకి అణుకు ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి, మృదువైన మాట తీరు ఉండాలి. ఏముండాలి? సంఘములో ఉన్న స్త్రీలకు ఉండాల్సిన లక్షణాలు ఇవి. అసలు ఆడబిడ్డ ఇంట్లో ఉందా లేదా, పలానోడు భార్య అసలు ఇంట్లో ఉందా లేదా అన్నట్టు ఉండాలి. మృదువైన మాట తీరు. ఏ మాట తీరు? చాలామంది కైకైలు ఆడతారు. అసలు ఆడపిల్లలకు ఉండవలసిన స్వభావం కాదు అది. వినండి. ఆడపిల్లలకి ఏముండాలి? మృదువైన మాట స్వభావము. యజమానుడా, నా ఏలినవాడా, నన్ను ఏలువాడా. ఏముంది ఆమెలో? అబ్రహాము భార్యలో ఏముంది? మృదువైన మాట స్వభావము. నీకుందా మృదువైన మాట స్వభావం? ఉందా? ఇది మీ యొక్క గుణముగా చేసుకోవాలి. మృదువైన స్వభావం, మాట తీరు. స్త్రీకి ఇది ఉండాలండి. పురుషుని మాట కొంచెం రఫ్గా ఉంటుంది, అలాగే స్త్రీ మాట ఉండకూడదు. స్త్రీ మాట మృదువుగా ఉండాలి. నేర్చుకోండి. ఇది సంఘములో ఉన్న స్త్రీలు కలిగి ఉండవలసిన విధానాలు. అనుకువ, స్వస్థ బుద్ధి, మృదువైన మాట తీరు, సత్ప్రవర్తన, పవిత్రమైన ప్రవర్తన, ఇవి స్త్రీలు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు రండి, తిమోతి రాసిన పత్రికల్లోకి రండి. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని. చాలు. ఏ వస్త్రములు? తగుమాత్రపు వస్త్రములు. స్త్రీలో ఉండాల్సిన గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ సందర్భంలో వస్త్రాల గురించి కొంచెం మనం ఆలోచించాలి. వస్త్రాలు, స్త్రీలో ఉండాల్సిన గుణాల గురించి మాట్లాడింది వాక్యం. అంతేకాదు, ధరించవలసిన వస్త్రాల గురించి కూడా తగుమాత్రపు వస్త్రములే. ఏ వస్త్రములు? తగుమాత్రపు వస్త్రములు. ఇంగ్లీష్లో మోడెస్ట్ అపీరియల్ అని ఉంది దానికోసం. అనగా వినయపూర్వకమైన లేదా సభ్యత కలిగిన దుస్తులు. ఏ దుస్తులు అండి?
వినయపూర్వకమైన సభ్యత కలిగిన దుస్తులు. ఇదే సందర్భంలో పురుషులు కూడా తెలుసుకోవాలి. అంటే స్త్రీలు ఒకలేనా సభ్యత కలిగిన దుస్తులు? పురుషులు కూడా ధరించాలి. సంఘములో పురుషులైనా స్త్రీలైనా వస్త్రధారణ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. పాత నిబంధన నుంచి కూడా వస్త్రధారణకి ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. పాత నిబంధన నుంచి సంఘములో ఏ వస్త్రధారణతో పెడితే ఆ వస్త్రధారణతో రావడానికి లేదు. సభ్యత కలిగిన వస్త్రధారణ సంఘములో ధరించాలి. వినయపూర్వకమైన వస్త్రధారణ. సభ్యత కలిగిన వస్త్రధారణ అంటే మనం వేసుకున్న వస్త్రము మన శరీరం అంతా కూడా అది కప్పాలి. శరీరము బిగుతుగా బయటకు చూపించేటట్టుగా వస్త్రధారణ ఉండకూడదు. పురుషులు కూడా శరీరము కనిపించేటట్టుగా వస్త్రాలు వేసుకోకూడదు. చిరిగిపోయిన ప్యాంట్లు, పట్టేసిన ప్యాంట్లు, కురచ ప్యాంట్లు, సగం పైకున్న ప్యాంట్లు, చేతులు ఎత్తితే పొట్ట కనబడే సొక్కాయలు, అర్థమవుతుందండి? కండలో కనిపించేలాగా టీషర్ట్లు, పట్టేసిన టీషర్ట్లు, ఇలాంటివి వేసుకోకూడదు. సభ్యత కలిగిన వస్త్రధారణ ధరించాలి. ఇక్కడ 2 మాటలు మాట్లాడారు వస్త్రాల గురించి. ఒకటి, వస్త్రధారణ సభ్యత కలిగి ఉండాలి. వస్త్రధారణ తగుమాత్రపు వెలగలిగిన వస్త్రమై ఉండాలి. మనము ధరించే వస్త్రాలు తగుమాత్రపు వెలగలిగినవై ఉండాలి. అర్థమవుతుందండి? మన వస్త్రధారణ ఎలా ఉండాలి? సభ్యత కలిగి ఉండాలి. రెండవది, తక్కువ రేట్లలో కొనే వస్త్రాలు అయి ఉండాలి. ఇవి 2 సంఘం పాటించాల్సింది. వస్త్రధారణ జాగ్రత్తగా ఉండాలి. రెండవది, కొనుక్కున్న వస్త్రం కూడా తక్కువ రేట్లలో వేల రూపాయలు, లక్షల రూపాయలు మన వస్త్రాలకి వెచ్చించకూడదు. ఎందుకని? ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు పెట్టి వస్త్రాలు కొన్నా అవి కలకాలం ఉండవు. ఏదో ఒక రోజు చిమ్మెట్లు కొట్టేస్తాయి, పురుగులు తినేస్తాయి. అవునా కదా? మీరు కొన్ని బట్టలు పక్కన పెట్టండి, చెత్త పురుగులు తినేస్తాయి. అవునా? ఆ తర్వాత ఇంకొక ఏ పురుగులు ఉంటాయండి? ఏంటయ్యి? చిన్న పురుగులు ఉంటాయండి. చొక్కాయలు తినేస్తాయి, బొద్దింకలు తినేస్తాయి. ఇంకొకటి చిన్న పురుగులు ఉంటాయండి. ఏ చిన్న పురుగులు అవి కూడా తినేస్తాయి వస్త్రాలనే. అర్థమవుతుందా? ఎంత ఖరీదైన వస్త్రమైన ఏదో ఒక రోజున అది ఖచ్చితంగా చిమ్మెట్లు కొట్టేస్తుంది, చెద తుప్పు తినేస్తుంది, ఉండవు. మనము చూడండి, అనేక రకముల స్థాయిలు కలిగిన ప్రజల మధ్యలో నివసిస్తున్న ఈ లోకంలో, అనేక రకములైన స్థాయిలు కలిగిన సమాజంలో నివసిస్తున్నప్పుడు మన ఎదుట పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు. అవునా? అందరికి తగ్గట్టుగా మన వస్త్రధారణ ఉండాలి. అనగా అందుకన్నాడు, తగుమాత్రపు వస్త్రధారణ, మిక్కిలి వెలగలిగిన వస్త్రాలు ధరించకూడదు. మనం వేసుకునే వస్త్రాలు వాటి ఖరీదు తగుమాత్రము ఖరీదై ఉండాలి. ఎక్కువ రేట్లలో కొనకండి వస్త్రాలు. ఓకేనా? గుర్తుపెట్టుకుంటారా? ఎక్కువ రేట్లు పెట్టి వస్త్రాలు, వేల రూపాయలు, 5,000 చీర, 5,000 రూపాయల డ్రెస్సులు, వేల 10,000 రూపాయల చీర, 10,000 రూపాయలు అంటండి చీర, 20,000 రూపాయలు అంట చీర, 50,000 రూపాయలు అంట చీర. ఎందుకండి? దేనికోసమండి? అడుక్కునే వాడు వస్తే రూపాయి వేయరండి. అవునా? అడుక్కునే వాళ్ళు వస్తే మాత్రం రూపాయి ఎవరు? 1,000 రూపాయలు మాత్రం చీరలు కొంటారు, 1,000 రూపాయల వస్త్రాలు కొంటారు. ఇంకా 1,000 రూపాయలు పెట్టి చాలా ఎక్విప్మెంట్ కొనుక్కుంటారు. కాదు, బైబిల్ చెప్తుంది మనము సభ్యత కలిగిన వస్త్రాలు ధరించాలి. మనము ధరించే వస్త్రాలు తక్కువ రేట్లతో కొనుక్కోవాలి. ఎక్కువ విలువ పెట్టకూడదు. వాటికి తగుమాత్రపు విలువ కలిగిన వస్త్రాలు మనం కొనుక్కోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన వస్త్రధారణ సభ్యత కలిగి ఉండాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా సంఘములో వస్త్రధారణకి చాలా ఇంపార్టెంట్ ఉంది. అదే చెప్తున్నాడు పౌలు గారు, సంఘములో ఉన్నవారు సభ్యత కలిగిన వస్త్రాలు ధరించమని చెప్పు. ఏ వస్త్రధారణ పడితే ఆ వస్త్రధారణ ధరించడానికి లేదు. చాలామంది ట్రెండ్ అండి, ఇప్పుడు ట్రెండ్ ఇది. కొంతమంది అంటారు, చావుకులే చాలామంది అంటున్నారు, ఇప్పుడు మన ప్యాంటు చొక్కా వేసుకున్నాం, మరి అక్కడికి వెళ్తే షూట్ వేసుకుంటారు అలా అందరూ. అదవుతుందా? రకరకాలు. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది. ఆ వస్త్రధారణలో కూడా రకాలు ఉంటాయి, ఒకటే మోడల్ ఉండదు. ఇప్పుడు వస్త్రధారణలో ఒకటే మోడల్ ఉంటుందా?
బోల్డ్ రకాలు ఉంటాయి. అయితే ఆ రకాల్లో ఏది సభ్యత కలిగిన వస్త్రం మనం ఎంపిక చేసుకోవాలి, మనం చూసుకోవాలి. ఎందుకని? దేవుని సంఘములో వస్త్రధారణ కూడా ప్రాముఖ్యత ఉంది. వస్త్రధారణ కూడా దేవుడు చూస్తాడు. వస్త్రధారణ విషయంలో ఒక నియమం ఉంది. స్కూల్కి వెళ్ళి పిల్లలకే ఉంది కదండి వస్త్రధారణ విషయంలో నియమము. యూనిఫామ్ ధరించాలి ఖచ్చితంగా. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన వస్త్రధారణ ఎలా ఉండాలి? నిండుగా ఉండాలి. చూడండి, ఆదికాండం నుంచి కూడా వస్త్రధారణకి ప్రాముఖ్యతనిచ్చిన కొన్ని ఆధారాలు మీకు చూపిస్తాను, కొన్ని రెఫరెన్స్లను మీకు చూపిస్తాను. చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, ఇక్కడ మాట చూడండి, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ పారవేసి మిమ్మలను మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి. చాలా జాగ్రత్తగా వినండి. యాకోబు చిన్నతనం నుంచి ఒక పద్ధతిలో, ఒక కట్టుబాటులో పెరిగాడు. యాకోబు ఇంటి దగ్గర ఉన్న ఆడపిల్లలందరూ వస్త్రధారణ వేరేగా ఉండేది. కానీ ఇప్పుడు మామగారి ఇంటికి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ లేడీస్ వస్త్రధారణ వేరేగా ఉంది. ఓకేనా? అంతేకాదు, యాకోబుకి తెలుసు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, దేవుని మందిరం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలాంటి వస్త్రధారణతో మనం వెళ్ళకూడదు. మనము దేహమంతయు కప్పే వస్త్రధారణతోనే మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి అని యాకోబుకి తెలుసు. దేవుడు ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడుతూ, ఇదిగో నువ్వు బేతేలుకు వెళ్ళు, నేను నీతో మాట్లాడిన స్థలంలోకి వెళ్ళి అక్కడ బలిపీఠమును కట్టు అని దేవుడు మాట్లాడితే, అప్పుడు యాకోబు తన భార్యను పిలిచి అన్నాడు, అమ్మా మనం దేవుని మందిరం పోవాలి. ఆ రోజు నా శ్రమదినం నాకు ప్రత్యక్షమైన దేవుడు అక్కడికి రమ్మని చెప్తున్నాడు, బలిపీఠం కట్టమని చెప్తున్నాడు, కాబట్టి నడవండి వెళ్దాం అని మాట్లాడి మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి అన్నాడు భార్యలతో. ఏమన్నాడు? మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి. చాలామంది మా వస్త్రధారణ పాస్టర్ గారికి ఎందుకండి, మా పర్సనల్ పాస్టర్ గారికి ఎందుకండి అని ట్రోల్ చేసే వాళ్ళు లేకపోలేదు ఛానల్స్లో. చాలామంది ఇష్టానుసారంగా మా పర్సనల్ మీకు ఎందుకు? దేవునికి కావాల్సిందే నీ పర్సనల్. మనుషులకు నీ డబ్బు కావాలి, నీ అందం కావాలి, నీ ఆస్తి కావాలి, నీ జ్ఞానము నీ తెలివై కావాలి మనుషులకు, నీ టాలెంట్స్ కావాలి మనుషులకి, నీ సహాయం కావాలి మనుషులకి. కానీ దేవునికి అవి ఏమొద్దు, నీ వ్యక్తిగతమే కావాలి దేవునికి. అందుకే నీ వ్యక్తిగతం కోసమే దేవుడు మాట్లాడతాడు. నీ వ్యక్తిగతం ఇంపార్టెంట్ ఆయనకి. నీ అంతరంగము, నీ యొక్క బాహ్య రూపము, అంతరంగ రూపము అన్నీ కూడా దేవునికి అవసరం. అందుకే అడుగుతాడు ఆయన, అందుకే చెప్తాడు అన్నీ మార్చుకోవాలని. యాకోబు అందుకే అంటాడు, మీ వస్త్రాలు మార్చుకోండి. ఎందుకు మార్చుకోమన్నాడు? ఏ వస్త్రధారణతో పడితే ఆ వస్త్రధారణతో దేవుని సన్నిధికి వెళ్ళడానికి లేదు. వాళ్ళు అప్పుడు దాకా మరి ఏం వేసుకున్నారో బట్టలు, సరైన వస్త్రధారణ మనకి లేదప్పుడు. అందుకనంటే మీ వస్త్రాలు మార్చుకోండి, ఆ వస్త్రాలు వేసుకోకూడదు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అని అంటున్నాడు. చూడండి, దేవుడు ఇశ్రాయేలుకు నిబంధనలు ఇచ్చినప్పుడు కూడా వస్త్రాల గురించి కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళకి కండిషన్ చెప్పాడు యాజకులకి. నిర్గమకాండం 28వ అధ్యాయము 28, 41, 42 వచనాలు చూడండి. నీవు నీ సహోదరుడిని అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను, వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి పరిశుద్ధపరచవలెను, మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను. చాలు, జాగ్రత్తగా వినండి. దేవుడు అహరోను కుమారులకు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ దేవుడు నియమించాడు. ఈ వస్త్రధారణ ఉండాలి, ఈ వస్త్రధారణతో మీరు యాజకత్వము చేయాలి. ఈ ఎఫోదును ధరించి మాత్రమే అహరోను, యాజకుడైన అహరోను పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశించాలి అని చెప్తూ, ఇలాంటి ఎఫోదులు మీరు ధరించి మీరు నారలాగులు కూడా వేసుకోవాలని చెప్పాడు. మీ మానమును కప్పునట్లుగా నారలాగులు
వేసుకోవాలి. అప్పుడు పొడవాటి అంగీలు ధరించారండి వాళ్ళు. పొడవాటి అంగీలు ధరిస్తే ఏమైనా కనబడుతుందా? కింద కూడా కప్పుకోవాలి. అంటే చూడండి ఎంత క్లియర్గా దేవుడు మాట్లాడాడు. నారలాగులు, మీ మానము కనబడుకున్నట్లు దేవుని సన్నిధిలో నారలాగులు కొట్టవలెను. అంటే అనాది కాలం నుంచి కూడా దేవుడు వస్త్రధారణకు ప్రాముఖ్యత ఏంటి? ఆయన ఉద్దేశం, దేవుని సన్నిధి పరిశుద్ధమైనది, దేవుని సన్నిధిలో ఆయన దృష్టి ఉంటుంది, ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన మహిమ ఉంటుంది, ఆయన సంచరిస్తాడు ఆ ప్రాంతంలో, ఆయన సన్నిధి ఆవరిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధి ఆవరించి ఉన్న ప్రాంతములో ఉన్న ప్రజలు తమ దేహాలను కంప్లీట్గా వస్త్రాలతో కప్పుకోవాలి పూర్తిగా, ఎక్కడ కనబడడానికి లేదు. అందుకే అంటాడు, వారి మానమును కప్పునట్లుగా నారలాగులు వారు ధరించాలి. తయారు చేయండి వాటిని. అంటే దాని ఉద్దేశం ఏంటి? దేవుని సన్నిధిలో ఏ శరీర భాగములు కనబడడానికి వీలు లేదు. అనాది కాలం నుంచే ఉంది ప్రాముఖ్యత. అర్థమవుతుందండి? అందుకనే కొత్త నిబంధనలు దాని గురించి మాట్లాడు. ఇదిగో మీరు తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ అన్నాడు. ఏంటవి? తగుమాత్రపు వస్త్రధారణ చేతనే కానీ అని మాట్లాడాడు. ఎవరు అలా వేసుకుంటారో మనకొద్దు. ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్తే అమెరికా ట్రెండ్ ఫాలో అయిపోతావా? లేదు. స్పెయిన్ వెళ్తావు, స్పెయిన్ ట్రెండ్ ఫాలో అయిపోతావా? కొన్ని దేశాల్లో చాలా బిగుతుగా ఉన్న వస్త్రధారణలు వేసుకుని లేడీసు పట్టేసిన వస్త్రాలు వేసుకుని సగం బట్టలు వేసుకుని రోడ్ల మీద అలా తిరిగేస్తారు. ఒక అన్నయ్య నాకు చూపించాడు, వీడియోలో చూశాను. తమ్ముడు చూడు, ఇలా వస్త్రాలు చూడు తమ్ముడు, ఇక్కడ అలాగే వెళ్ళిపోతాను రోడ్ల మీద. చూస్తాం నాకు సిగ్గు అనిపించింది, ఫోన్లో చూస్తాం నాకు సిగ్గు అనిపించింది. బాబా ఏంటనే బాబా, ఏలేంటనే, మరి అంతే మరి వెళ్ళు. అర్థమవుతుందా? కింద ఒక చిన్నదే కప్పుకోవడానికి చిన్నదే వస్త్రం, పైన కప్పుకోవడానికి చిన్న వస్త్రం, అంతే, ఇంకేముండదు. మిమ్మల్ని నాకు తీసుకెళ్తే పిచ్చి ఎక్కువ ఫ్లైట్ ఎక్కువ వచ్చేస్తారు మీరు. నిజం. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది. ఏ వస్త్రధారణ ఉన్నా అందులో సభ్యత కలిగిన వస్త్రధారణ ఏదో దాన్ని మనం చూచి దాన్ని ఎంపిక చేసుకుని దాన్ని మాత్రం మనము ధరించాలి. మనము ధరించిన దాంట్లో కూడా ఎక్కువ ఖరీదైంది లేకుండా చూసుకోవాలి. అమ్మ ఈ రెండు చాలా జాగ్రత్త చూసుకోవాలి, చాలా ప్రాముఖ్యం. కొంతమంది సేవకులు తమ వస్త్రాలు మార్చుకోలేక, పెద్ద పెద్ద సేవకులే వస్త్రాలు మార్చుకోలేక, కొంతమంది అంటున్నారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది, ఒక్కొక్క కల్చరు, దాన్ని ఫాలో అవడం తప్పే ఉంది అన్నారు. మళ్ళీ దేవుడు వాక్యం ఎందుకు ఇవ్వడం? నువ్వు ఫాలో అయిపోతే నీకు ఇంకా వాక్యం ఎందుకు? బైబిల్ ఎందుకు? దేవుడు ఎందుకు? బైబిల్ నియమాలు ఎందుకు? ఏ కల్చర్ అయినా అది వాక్యానికి ప్రోత్సహిస్తేనే దాన్ని అనుసరించాలి. అది వాక్యానికి ప్రోత్సహించినప్పుడు మనము దాన్ని ప్రక్కన పెట్టేయాలంతే. అర్థమైందండి? అందుకే వారు దేవుని సన్నిధిలో పరిచర్య చేసేటప్పుడు వారు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తూ ఆ విషయాలు మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళు ఎఫోదును ధరించాలి, కింద వారు మానము కనబడుకున్నట్లుగా నారలాగులు వాళ్ళు కప్పుకోవడం కోసం కుట్టాలి అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా చూడండి, వస్త్రాల గురించి ప్రాముఖ్యత ఇచ్చిన కొన్ని రెఫరెన్స్లు మీకు చూపిస్తాను. దేవుని సన్నిధిలో యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. చూడండి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలుంటే ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖములు 2తో తమ కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. దేవుని సన్నిధిలో సరాఫులు దూతలకు పైగా ఉంటారు. సరాఫులు అవి ప్రభువుని స్తుతిస్తూ ఉంటాయి, ఆయనకు పైగా ఉంటాయి, అవి ఆయన సింహాసనానికి పైగా ఉంటాయి. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని చెప్పి రకరకాల గానాలతో రకరకాల స్వరాలెత్తి రకరకాల శృతులలో లయలలో పాడుతూ ఉంటారు. వాళ్ళు అర్థమవుతుందండి? వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? దేవుని సన్నిధిలో 6 రెక్కలు ఉంటే అందులో 2 రెక్కలతో ముఖాలు
కప్పుకున్నారు. 2 రెక్కలతో ఎట్లు కప్పుకున్నారు? కాళ్ళు కప్పుకున్నారు. అప్పుడు 2 రెక్కలతో ఎగురుతుంటే మొత్తం కప్పుకున్నారు. మహిమ కలిగిన దేహాలతో ఉన్న దూతలే దేవుని సన్నిధిలో కప్పుకుంటున్నాయి, కప్పుకొని ఆరాధన చేస్తున్నాయి. మరి ఇక్కడున్న మనం ఈ రోజున ఒంటి నిండా వస్త్రధారణ వేసుకునే వాళ్ళు ఎవరండి? మందిరాలకు వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తున్నారు? వస్త్రధారణ గురించి చెప్పేవాళ్ళు ఉన్నారా? అమ్మ వస్త్రధారణ సరి చేసుకోండి అని చెప్పేవాళ్ళు ఉన్నారా? అమ్మ చున్నీ జరిగేసుకో జారిపోతుందని చెప్పేవాళ్ళు ఉన్నారా? అలా చెప్తే ఇప్పుడు ఎలా అంటున్నారు తెలుసా? మా సున్నుల గురించి వీడికి ఎందుకండి, వీడు ఆడవాళ్ళ పెచ్చోళ్ళే ఉన్నాడు పాస్టర్ వీడు అంటున్నారు. మీరు నేను ఒక మాట చెప్తున్నాను, ఎక్కడున్నా వాక్యపు క్రమాల్లోనే మనం ఉండాలి. ఒకవేళ దేవుడు మనల్ని రేపొద్దున అమెరికా తీసుకెళ్ళవచ్చు. అమెరికాలో చర్చెస్లో చున్నీలు వేసుకోరు. ఇతర దేశాల్లో చాలా దేశాల్లో తల మీద చున్నీలు వేసుకోరు. మానేద్దామండి. స్త్రీ తన తలను కప్పుకోవాలి. ముసుగు వేసి ఏం చేయాలి? కప్పుకోవాలి. స్త్రీ ముసుగు వేసుకొనకుండా ఉండుట అది అవమానము. ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలి. బైబిల్లో ఉన్న నియమాలు ఇవన్నీ కూడా. ఈ రోజున చాలామంది ఈ దేశంలో ఎలా ఉంటుందండి కాబట్టి మేము ఇదే ఫాలో అవుతాం, తప్పేముంది? ఆ దేశంలో చేస్తున్నారు. దేశంలో కాదు, ఆ దేశంలో అయినా అది వాక్యపు నియమంగా ఉండాలి. వాక్యానికి దానికి కొంచెం సెట్ అవ్వాలి. వాక్యపు నియమాలు మీరేటట్టుగా ఉండకూడదు. ఉంటే దాన్ని మనము చేయకూడదు. అర్థమవుతుందా? ఈ రోజున చాలామంది మందిరానికి వచ్చినప్పుడు ఇష్టానుసారమైన వస్త్రాలు వేసుకుని వచ్చేస్తున్నారు. అరే మనం మందిరానికి వెళ్తున్నాం, ఇలాంటి వస్త్రధారంతో మనం వెళ్ళకూడదు. మన వస్త్రధారణలో బిగుతుగా ఉండకూడదు. చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుని వెళ్ళకూడదు. సగం కనబడేలాగా వస్త్రాలు వేసుకుని వెళ్ళకూడదు. నేను ఒక మాట చెప్తున్నాను, స్త్రీలైన వారు దయచేసి మీ యొక్క దేహాన్ని కంప్లీట్గా కప్పుకోండి. కంప్లీట్గా కప్పబడాలి దేహం. ఒకప్పుడు స్త్రీలు మీకు తెలుసు కదా, వస్త్రధారణ ఫుల్గా ఉండేది. మెడ వరకు ఉండేది వస్త్రధారణ. ఇంకా వివరంగా చెప్పను నేను. మెడ వరకు ఉండేది. మెడ వరకు ఉండే వస్త్రధారణ ఇప్పుడు ఏమైపోయింది? ఎడకొచ్చేసింది? మెడ దిగింది. మెడ దిగిన వస్త్రధారణ ఇప్పుడు ఏమైంది తెలుసా? తాడు దగ్గరకు వచ్చింది. ఎడ దగ్గరకు వచ్చింది? తాడు అంటే ఏంటి? ఇంక వెనకాలేనో తాడు కట్టుకోవడమే. చూసారా మీరు? తాడేనండి, ఇంకేముండదు వెనకాల. తాడు కట్టేయడమే. చూడండి ఎలా అయిపోయిందో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరములో స్త్రీలు సభ్యత కలిగిన వస్త్రాలు ధరించాలి. దేవుని మందిరములో ఉన్న యవనస్తులైనా, పెద్దలైనా, స్త్రీలైనా, పురుషులైనా, చిన్నపిల్లలైనా ఎవరైనా సరే తక్కువ రేట్లలో కొనుక్కున్న వస్త్రాలే ధరించాలి. ఖరీదు పెట్టిన వస్త్రాలు మనం ధరించకూడదు, మనం కొనుక్కోకూడదు. అది సంఘ నియమం కాదు. లోకస్తులు కొనుక్కుంటారు. ఆడెవడ వేసుకున్నాడు, ఒక బంగారం జాకెట్ వేసుకున్నాడు, ఆడు వేసుకుంటాడు. ఆడు దొబ్బు ఉంది. అర్థమైందా? రకరకాలు చేస్తున్నారండి. డబ్బున్న వాళ్ళు ఏదైనా చేస్తారు. డబ్బు ఉంది కాబట్టి భూమి మీద పెళ్ళిళ్ళు మానేసి గాలిలో చేసుకుంటారు. ఆడెవడ చేసుకున్నాడు, దేంట్లో చేసుకున్నాడంటే ఇది పారాచూట్ ఉంటుంది కదా, పారాచూట్ అని దాని అంటారు, ఎయిర్ బెలూన్ ఉంటుందండి, దాంట్లో చేసుకున్నాడు. అది చేసుకుంటాడు. ఆడు అవసరమైతే ఆడు దూకితే కూడా చేసుకుంటాడు పెళ్ళి. డబ్బు ఉంది. అర్థమవుతుందండి? వాళ్ళ డబ్బు ఉంది, ఏదైనా చేసుకుంటారు. హెలికాప్టర్లో ఎగురుతూ చేసుకుంటారు. ఆ భూజలాల్లో కూడా ఇక ఆ డబ్బు ఉంది, ఏదైనా చేస్తారు. కానీ మనం ఏది పెడతాలో చేయకూడదు. మనం వాక్య నియమాల ప్రకారంగా వెళ్ళాలి. ఎందుకంటే మనము సంఘం అనగా క్రీస్తు శరీరం అయి ఉన్నాం. ఎస్పెషల్లీ స్త్రీలు అనుకువ, స్వస్థ బుద్ధి, మంచి పవిత్ర ప్రవర్తన, మృదువైన స్వభావం, మృదువైన మాట తీరు కలిగి ఉండాలి. వస్త్రధారణ సభ్యత కలిగిన వస్త్రధారణ ధరించాలి. యాక సంఘమైతే తక్కువ ఖరీదు వస్త్రధారణ ధరించాలి. ఇంకొకటి రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. చూడండి, చివరికి ఒక మాట తిమోతి రాసిన పత్రికలో చివరి మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ, ఇది ఒకటే చాలు, బంగారం తర్వాత చూద్దాంలే. దేంతో? జడలతో. చివరి మాట చదివేయండి, ఆ రెఫరెన్స్లోనే, ఆ వచనంలో 9వ వచనంలోనే, జడలతోనైనను ఇంకా బంగారం ముత్యములు మిగిలిన వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఏం చేయక?
జడలతో ఏం చేయకూడదంట? జడతో అలంకరించుకోవడం ఏంటండి? తెలుసా మీకు? జడతో అలంకరించుకోవడం ఏంటంటే, జడను అలంకార వస్తువుగా వాడకూడదు. ఎలా వాడకూడదు? దేవుడు నీకు చక్కటి జడిచ్చాడా? ఏం చేయాలా? చక్కగా కాపాడుకోవాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు చాలామంది చూడండి, గడ్డిమేట్లాగా లేపుతున్నారు ముందు. ఆ మధ్యలో ఎక్కడ చూసినా అదే గడ్డిమేట. ఏ ఆడపిల్లని చూసినా గడ్డిమేటే. గడ్డి కుప్ప. ఏంటదే? పఫ్ఫా? ఓరి పఫ్ఫు. ఏం పఫ్ఫో ఏటో. నేను ఒకసారి ట్రైన్లో ఎక్కితే ఒక అక్క పాపం దేవుడు మంచి జడిచ్చాడు, పోనీ ఉంచుకోవచ్చు కదా. ఇంకా దగ్గర స్టేషన్కి వచ్చేసే టైంలో వెంటనే అద్దం తీసేసింది. మరి అద్దం ఈ దువ్వని ఎక్కడ నుంచి తెచ్చిందో మరి. హ్యాండ్ బ్యాగ్ తీసి దువ్వని అద్దం తీసేసి పెట్టేసుకుని నీట్గా దువ్వేసిందండి. నీట్గా దువ్వి ఇలా పెట్టి ఇలాగన్నది. ఇలా అనగానే ఇంత గడ్డిమెట్లు వేసింది. ఎలా ఓరోహో భలే ఉంది సోకిదే. చక్కగా రెడీ అయిపోయి గడ్డిమెట్లు లేపి దానికి మొత్తం మళ్ళీ బంధించబోతే పడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేయాలా? మళ్ళీ పొలలేసి కర్రలేసి కట్టాలి దాన్ని, లేకపోతే ఉండదు అది. దాన్ని అలా మొత్తానికి 4-5 క్లిప్ పెట్టి దాన్ని ఇలా బంధించి మొత్తాన్ని కింద అన్ని లైన్ చేసుకొని చక్కగా టిప్ టాప్గా అన్నీ మళ్ళీ అద్దం దువ్వని అందులో పెట్టేసుకొని దిగిపోయింది. చూడండి, జడను అలంకార వస్తువుగా వాడకూడదు. ఈ రోజున చూడండి, ఆడోళ్ళు జడలండి ఇదిగోండి ఎక్కడి నుంచి ఎలా అల్లుతారండి, ఎక్కడి నుంచి ఎలా అల్లుతారు. కొంతమంది అయితే అసలు బుర్ర నిండా జడలే. అదేదో దేశంలో ఉంటారండి వాళ్ళు మొత్తం జల్లే. సౌత్ ఆఫ్రికా ఎవరో మరి. మొత్తం జల్లేనండి, తలంతా జల్లే. జడ చూస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా బాబు, ఇన్ని జర్లు బాగుతున్నాయంటారు బాబు అనిపిస్తుంది. ఆ నెత్తి నిండా జర్లు ఉన్నట్టు ఉంటుంది. అర్థమవుతుందా? ఆ స్త్రీలు ఇది ఎక్స్పెషల్లీ నువ్వు మాట చెప్తున్నాను. అసలు ఇవన్నీ పౌలు గారు ఎందుకు చెప్పారో తెలుసా? ఇదే ప్రస్తావన పేతురు గారు కూడా మాట్లాడారు. పేతురు గారు కూడా మాట్లాడతారు. స్త్రీల గురించి ఇంత నొక్కి ఒక్కరి నుంచి ఎందుకు మాట్లాడారంటే, అమ్మా మీ సోకుల ద్వారా మీ భర్తలు మార్చుకోలేరమ్మా. దేని ద్వారా? మీ సోకుల ద్వారా మీ భర్తల్ని మార్చుకోలేరు. అది విడిచిపెట్టేసుకొని అక్షయమైన అలంకారం ధరించండి అమ్మా. అనగా ఇదిగో విధేయత అనే అలంకారం ధరించండి, పవిత్ర ప్రవర్తన అలంకారం ధరించండి, మృదువైన మాట తీరు అనే అలంకారం ధరించండి. అర్థమవుతుందండి? సుబుద్ధి కలిగిన అలంకారము ధరించండి. ఇవి మీకు అలంకారంగా ఉండాలి. మీరు జడను అలంకారంగా చేసేసిన నీ భర్త ఆకర్షించబడి శరీర ఉద్రేకాలకు లోనవుతాడు తప్ప మార్పు. స్త్రీల అలంకారం ఎదుటివారి పురుషుల్లో శరీర ఉద్రేకాలు రేపుతుంది తప్ప ఉద్యమం కలిగించదండి. పురుషుల్లో ఉద్యమం కలిగించాలి అంటే స్త్రీలు ఈ అలంకరణ మానేసుకోవాలి. మరి ఏ అలంకరణ ధరించాలి? అక్షయమైన అలంకారము, పరిశుద్ధమైన అలంకారము, అది మనకు అలంకారముగా ఉండాలి. అర్థమవుతుందండి? కాబట్టి స్త్రీలైన వారు మీ పిల్లలకు కూడా చెప్తాను, ఎప్పటి నుంచి జాగ్రత్తగా పెంచండి. ఇష్టానుసారమైన జడలేయడం, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి లాగడం, అవి ఇలా చేయడం. కొంతమంది పని కట్టుకోనండి జడ నిండా ఏ ఆడుతున్నారండి బాబు. కొన్ని చోట్ల చూస్తున్నాను నేను, జడ నిండా ఏటయ్యా మళ్ళీ దానికి తొడుగుతున్నారు. కొంతమంది దాన్ని తొడిగేస్తున్నారు. అదేదో సాక్స్ మరి ఏటో నాకు తెలియదు. కాలుకి వేసుకుని సాక్స్ జడకొచ్చినట్టు ఉంది ఇప్పుడు. అర్థమవుతుందా? అప్పుడు దాకా రోడ్డు మీద తిరిగే పిల్ల జుట్టు చూస్తే కొత్తిమీర కట్ట, ఆ ఫంక్షన్లో కూర్చోబెడితే మాత్రం బాగా జడైపోద్ది. ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు మరి. అది చూడండి, జడను అలంకార వస్తువుగా సంఘం గురించి మాట్లాడుతున్నాను. లోకంలోనూ రకరకాల స్టైల్స్ చేసుకుంటారు, ఇష్టానుసారంగా తిరుగుతారు, వారికి నచ్చినట్టుగా రెడీ అవుతారు. కానీ దేవుని పిల్లలమైన మనం అలా రెడీ అవ్వడానికి లేదు. మన వస్త్రధారణ సభ్యత కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఆ జుట్టు అది అలంకార వస్తువుగా వాడకూడదు, జాగ్రత్తగా ఉంచుకోవాలి. గాలికి చెరిగిపోకుండా దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అలా ప్రొటెక్ట్ చేసుకో, అంతే. అవునా కదా? ఈ కొంతమంది ఈ జడలు వదిలేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వెనకాల కూర్చున్న వాళ్ళకి నోట్లో ముక్కులోకి వెళ్ళిపోతాయి ఎంటికలని. జాగ్రత్తగా ఉంచుకోవాలి.
అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఇదే. ఒక సంఘములో సేవకుడు సత్యమునకు విరుద్ధమైన బోధ చేయకూడదు, కల్పనా కథలు చెప్పకూడదు, వాక్యములో లేని ఇతర వంశావళుల గురించి చెప్పకూడదు. పురుషులు ఎలా ఉండాలి? కోపము లేని వారుగా ఉండాలి, జగడాలు లేని వారుగా ఉండాలి, పవిత్రమైన చేతులు కలిగి చేతులెత్తి ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. ఆ స్త్రీలు ఎలా ఉండాలి? అణుకువ, విధేయత, స్వస్థ బుద్ధి, పవిత్రమైన ప్రవర్తన, మృదువైన మాట తీరు, వీటిని కలిగి ఉండాలి. సభ్యత కలిగిన వస్త్రధారణ. సంఘమంతా అయితే కేవలము తక్కువ రేట్లతో కొనుక్కున్న వస్త్రధారణే ధరించాలి సంఘము. తర్వాత చెప్పండి, స్త్రీలు దేవుడు తమకిచ్చిన జడలను, జుట్టుని అలంకార వస్తువుగా వాడకూడదు. జాగ్రత్త. సంఘములో ఉండాల్సిన నియమాలు లోకంలోనే ఉన్నాయి. నియమాలు ఏమండి? అవునా? లోకంలోనే బోల్డ్ నియమాలు ఉన్నాయి. మరి సంఘములో దేవుడు మన కొరకు నియమించిన నియమాలు మనం ఎంత జాగ్రత్త పాటించాలి. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రభువా ఇదిగో సంఘములో ఉన్న నియమాల ప్రకారంగా నేను నడుచుకోగలగాలి తండ్రి అని ప్రార్థన చేయండి. అదేవిధంగా సేవకుల కోసం కూడా ప్రార్థన చేయండి. చాలామంది ఆ సత్యమునకు భిన్నమైన బోధలు చేస్తున్నారు. కల్పనా కథలు చాలామంది, కొన్ని వేల మంది వచ్చి కూర్చుంటే అక్కడ కల్పనా కథలు చెప్తున్నారు. సేవకులే. మీరు పసిగట్టగలగాలి. నేను చెప్తున్నాను ఒక మాట, కల్పనా కథలు చెప్పే ఆ బోధలు వినకండి దయచేసి. ఎందుకంటే వాక్యం నియమము, బోధకుడు కల్పనా కథ చెప్పకూడదు. కాబట్టి సేవకులైన వారు అలా ఉండకూడదని, సత్యమని వాళ్ళు ప్రకటించాలని, కల్పనా కథలు వాళ్ళు చెప్పకూడదని, వాక్యానుసారమైన బోధలు వాళ్ళు చేయాలని సేవకుల కోసం ప్రార్థన చేయండి. పురుషులైన వారు మీకోసం మీరు చేసుకోండి. ప్రభా నాలో కోపం పోవాలి, నాలో కలహం పోవాలి, ప్రభా నా చేతులు పవిత్రపరచబడాలి, పవిత్రమైన చేతులెత్తి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయాలి. స్త్రీలైన వారి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. స్త్రీలు అణుకువ, స్వస్థ బుద్ధి, పవిత్ర ప్రవర్తన, విధేయత, ఇలాంటి లక్షణాలు, దైవ సంబంధమైన లక్షణాలు కలిగి ఉండాలి. సభ్యత కలిగిన వస్త్రధారణ ధరించాలి. దేహమంతటిని కప్పాలి. దేహమును పట్టేటట్లుగా వస్త్రధారణలు స్త్రీలు ధరించకూడదు. అంతేకాదు, స్త్రీలు జడను అలంకార వస్తువుగా వాడకూడదు. కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్త పడండి. ఇప్పటి నుంచి మీ పిల్లల్ని జాగ్రత్త చేయండి. ఎందుకంటే మనము దేవుని సంఘమై ఉన్నాము. సంఘము అనగా క్రీస్తు శరీరము. ఈ క్రీస్తు శరీరమునకు, ఈ సంఘం అనే క్రీస్తు శరీరమునకు ఆయనే శిరస్సై ఉన్నాడు. కాబట్టి ఆయన ఏది చెప్తున్నాడో మనము దాని ప్రకారముగా సంఘములో ముందుకి కొనసాగిపోవాలి. కాబట్టి అట్టి కృప ఇక్కడున్న మీరు పొందినట్లుగా, అనేక మంది పొందినట్లుగా ప్రార్థన చేయండి. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఫలింపచేయును గాక.